श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। व्यास भगवान की जय। शंकर भगवत पादुका को जय। सद्गुरु मूर्ति की जय। ముప్పై నాలుగు శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल श्याम सुंदर मदन मोहन राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल शंख चक्र गदा पद्म राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल श्याम सुंदर मदन मोहन राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल नील मेघ श्याम कृष्ण राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल श्याम सुंदर मदन मोहन राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल। श्री कृष्ण परमात्मा को जय। श्री कृष्ण परमात्मा को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ॐ सदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परा। श्री रामचंद्र मूर्ति की जय। जय वीर भक्त हनुमान की जय।
ఈ రోజు నుండి మనం ముక్తికోపనిషత్తును ప్రారంభిస్తున్నాం. ఇది శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు. మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు కూడా శుక్ల యజుర్వేదం. చెట్టు చివరి 108వ ఉపనిషత్తు కూడా శుక్ల యజుర్వేదంలోనిదే. ఇది ముక్తిని ప్రసాదించేటువంటి ఉపనిషత్తు. 108వ ఉపనిషత్తు శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు. ఉపనిషత్తుల్ని వేదాలకి శిరస్సులు అంటారు. మనిషికి శిరస్సు ఎంత ప్రధానమో అలాగే వేదాల్లో ఉపనిషత్తులకు కూడా అంత ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది. మరి సర్వేంద్రియాణం శిర ప్రధానం అన్నారు. అన్ని ఇంద్రియాల్లో శిరస్సు ప్రధానం. ఎందుకనంటే శిరస్సును తీసేసి మిగిలిన మనిషిని అక్కడ నిలబెడితే ఎవరో తెలియదు. శరీరం లేకుండా కూడా శిరస్సును అక్కడ పెడితే మాత్రం అది ఎవరో తెలుస్తుంది మనకి. అందుకనే శిరస్సే ప్రధానం అని చెప్పటం. కనుక ఉపనిషత్తుల్ని వేదాలకి శిరస్సులు అన్నారు. అవి జ్ఞాన భాండాగారాలు. అంటే జ్ఞానమే అందులో ఉన్నది. పైగా భారతీయులందరికీ కూడా పరమ ప్రమాణమైనటువంటివి. ఇప్పుడిప్పుడు విదేశాల వాళ్ళు కూడా వేదాలని పరమ ప్రమాణంగా భావిస్తున్నారు. జ్ఞాన అనుష్ఠానానికి, జ్ఞానాన్ని పొందాలంటే ఈ ఉపనిషత్తులే మూల గ్రంథాలు. ఎందుకనంటే ఉపనిషత్తులు పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని తెలియజెప్పేటువంటివి. ఉపనిషత్తులు అంటే పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజెప్తాయి. అలా మనం పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకొని, మనం అంటే ఏమిటో తెలుసుకొని, మనము పరమాత్మ ఒక్కటేనా కాదా అని తెలుసుకొని మనం పరమాత్మగా ఉండటానికి సహాయపడతా ఉంటాయి. 4 వేదాల్లో మనకిప్పుడు 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. నిజంగా మనకున్నటువంటి వేదాల్లో ఎక్కువ భాగం మన దేశం నుంచి వెళ్ళిపోయినాయి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటువంటి కాలంలో. అందువల్ల ఉన్నది కొద్దే. ఆ కొద్దిలో 4 వేదాల్లో ఇంకా చెప్పాలంటే 5వది కూడా చెప్పాలి. ఎందుకంటే యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం 2 ఉన్నాయి. కనుక మొత్తం కలిపితే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. 1180 శాఖలు. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఉపనిషత్తు. ఋగ్వేదంలో 21 ఉపనిషత్తులు ఉన్నాయి. యజుర్వేదంలో రెండిట్లో కలిపి 109 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇక సామవేదంలో అన్ని ఉపనిషత్తులే 1000 ఉపనిషత్తులు ఉన్నాయి. అధర్వ వేదంలో 50 ఉపనిషత్తులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రకారంగా మొత్తం 1180 ఉపనిషత్తులు మనకి ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు 108 అనే సంఖ్య ఏమిటండి? మనకి మామూలుగా మనం జపం చేయటానికి ఉన్నటువంటి జపమాలలో కూడా 108 పూసలు ఉంటాయి. అష్టోత్తర శతనామావళి చెప్పేటప్పుడు కూడా 108 ఉంటాయి. మరి ఉపనిషత్తులు కూడా 108 మనకి ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. ఏమిటి 108 యొక్క ప్రాధాన్యత అంటే 108 అనేటువంటి సంఖ్య బ్రహ్మాన్ని సూచించేటువంటి సంఖ్య, పరమాత్మను సూచించేటువంటి సంఖ్య. అందుకనే 108కి ఓ ప్రత్యేకత. అసలు ఈ 108 ఉపనిషత్తుల పేర్లు ఏ రకమైనటువంటి సందేహం లేకుండా మనం తెలుసుకోగలగటానికి ఈ ముక్తికోపనిషత్తే అసలైనటువంటి కారణం. అంటే దాదాపుగా మనకి 350 నుంచి 360 ఉపనిషత్తులు
ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్నాయి. పేర్లు అందరికీ తెలియవు. అవి ఏ వేదం నుంచి చేస్తున్నారో తెలియదు, శాంతి మంత్రం తెలియదు. కొంతమంది ఏమో ఈ ఉపనిషత్తు ఇది అంటారు, అబ్బాయి కొంతమంది అది కాదు పేరు ఇది అంటారు. ఇలా రకరకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. కానీ 108 ఉపనిషత్తుల్లో ఏ తేడా లేదు. ఖచ్చితంగా పేర్లన్నీ కూడా ఈ ఉపనిషత్తులో నుండే తీసుకోవటం జరిగింది. ఏ ఉపనిషత్తులో కూడా 108 ఉపనిషత్తుల పేర్లు లేవు, ఇందులోనే ఉన్నాయి. అది ముక్తికోపనిషత్తు యొక్క ప్రాధాన్యత. మానవ జాతికి ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ఆంజనేయుని కోసం చెప్పబడినటువంటిది ఈ ఉపనిషత్తు. ఇందులో 108 ఉపనిషత్తుల పేర్లు, అవి ఏ వేదం నుంచి గ్రహించారో, వాటి యొక్క శాంతి మంత్రాలు ఏమిటో, వాటన్నింటినీ కూడా ఈ ముక్తికోపనిషత్తులోనే చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడ ఈ 108 ఉపనిషత్తుల పేర్లు ఇలా చెప్పటం జరగల. ఇక ఈ ఉపనిషత్తుని ముక్తికోపనిషత్తు అని ఎందుకన్నారు? కొన్ని ఉపనిషత్తులకి వాటి మొదటి మంత్రంలోని మొదటి అక్షరాలను బట్టి ఆ పేర్లు వచ్చినాయి. మనం శుక్లయజుర్వేదంలోని మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు చెప్పుకున్నాం. దానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అని అంటే, అందులో మొట్టమొదటి శ్లోకం ఈశాతో ప్రారంభమైంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఈశా అనేటువంటి పేరుతో ప్రారంభమైంది కనుక దాన్ని ఈశావాస్యోపనిషత్తు అన్నారు. ఇక రెండవదైనటువంటిది కేనోపనిషత్తు. దీనికి ఎట్లా వచ్చింది పేరు అని అంటే, కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అంటూ కేనాతో ప్రారంభమైంది. అందుకని దాన్ని కేనోపనిషత్తు అన్నారు. మరి ఈ ఉపనిషత్తు కూడా మొదటి మంత్రం ముక్తితో ప్రారంభమైందంటే కాల. మరి ఎందుకు దీనిని ముక్తికోపనిషత్తు అని అన్నారు అంటే, మోక్షార్థులైనటువంటి వాళ్ళు ముక్తిని అందుకోవటానికి, మోక్షాన్ని అందుకోవటానికి సులభమైనటువంటి రాజమార్గాన్ని వేసినటువంటి ఉపనిషత్తు ఇది. మోక్షార్థులైనటువంటి వారు ముక్తిని అందుకోవటానికి సులభమైనటువంటి ఒక రాజ్యమార్గాన్ని వేశారు ఇక్కడ. అందుకని దీన్ని ముక్తికోపనిషత్తు అన్నారు. ఇది సార్థక నామధేయం అని మనం చెప్పచ్చు. అంటే నిజంగా ఈ పేరు ఈ ఉపనిషత్తుకి చక్కగా సరిపోయింది అని. ఇందులో ముక్తి ఎన్ని రకాలో చెప్పారు. ఏమిటంటే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య అని 4 రకాల ముక్తులు చెప్పారు. ఆ 4 రకాల ముక్తులు కూడా ఏమిటో కూడా వివరంగా మనకి ఈ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. అయితే ఈ 4గింటిలో కూడా సాయుజ్య ముక్తి ఒక్కటే నిజమైనటువంటి ముక్తి, జీవన్ముక్తి. అదే అసలైనటువంటి మోక్షం. సాయుజ్య అంటే, సాయుజ్యం అంటే కలిసిపోవటం. సాలోక్య అంటే ఆ లోకానికి పోవటం. సారూప్య అంటే ఆ రూపాన్ని ధరించటం. సామీప్య అంటే సమీపంగా ఉండటం. సాయుజ్య అంటే ఒక్కటైపోవటం. మరి మనం పరమాత్మతో కలిసిపోయి ఒక్కటి కావాల. అందుకని అది సాయుజ్య ముక్తి. ఆ సాయుజ్య ముక్తిని అందుకునేటువంటి విధానం చాలా విపులంగా, అర్థవంతంగా ఈ ఉపనిషత్తులో వివరించడం జరిగింది గనక మోక్షార్థులైనటువంటి వారికి, ముముక్షువులైనటువంటి వారికి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు అని చెప్పచ్చు. అయితే ఏమండి మిగతావి ముఖ్యం కాదంటే అన్ని ముఖ్యమే. దశోపనిషత్తులు ముఖ్యమైనవి కనుక ముఖ్యమే. అయినప్పటికీ ఇది అన్నిటికీ కూడా
ముందుగా నిలుస్తుంది. అందుకని ముక్తికోపనిషత్తు చాలా ముఖ్యమని చెప్పవచ్చు. 108 ఉపనిషత్తులు మనకి ఇందులో ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 108 ఉపనిషత్తులను కూడా 7 విభాలుగా వర్గీకరించవచ్చు. ఏమిటంటే సన్యాస ఉపనిషత్తులు, అంటే సర్వసంగ పరిత్యాగాన్ని గుర్చేటువంటి సన్యాస ఉపనిషత్తులు ఉన్నాయి. యోగ ఉపనిషత్తులు ఉన్నాయి, అంటే జ్ఞానంతో పాటుగా యోగాన్ని, జ్ఞానం లేకుండా యోగాన్ని చెప్పినటువంటి యోగ ఉపనిషత్తులు. ఇక మూడవది సామాన్య వేదాంత ఉపనిషత్తులు. దీంట్లో అంతా జ్ఞానమే, ఉపనిషత్తుల యొక్క జ్ఞానమే, ఆత్మ జ్ఞానమే, ఆత్మ విద్యయే ఇందులో ఉంటుంది. అందుకని ఇవి సామాన్య వేదాంత ఉపనిషత్తులు. ఇక నాలుగవది వైష్ణవ ఉపనిషత్తులు, అంటే వైష్ణవ పరంగా మనకి కనపడతా ఉంటాయి, కానీ లోతుకు దిగితే సాక్షాత్ పరమాత్మ. శైవ వైష్ణవ భేదాలు లేవు. వైష్ణవ ఉపనిషత్తులు ఎట్లున్నాయో శైవ ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అలాగే శైవ ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. మనం ఇప్పటికే చెప్పుకున్నటువంటి కైవల్యోపనిషత్తుని శైవ ఉపనిషత్తుగా చెప్తారు. ఎందుకంటే అందులో పరమశివుని గురించి చెప్పడం జరిగింది. ఇక ఆరవది శక్తి ఉపనిషత్తులు. ఇక ఏడవది దశోపనిషత్తులు. ఇలా 7 రకాలైనటువంటి ఉపనిషత్తులు, ఈ 108ని 7 రకాల ఉపనిషత్తులుగా విభాగం చేశారు. ఈ దశోపనిషత్తుల్లో చివరి 7వ చెప్పాం, దశోపనిషత్తులు. ఈ దశోపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ముఖ్య విషయాలే అన్నింట్లో కూడా ఉన్నాయి గనక ఈ 10 ఉపనిషత్తులు కూడా చాలా ప్రధానమైనటువంటివని బాగా ప్రచారానికి వచ్చినాయి. అందుకే ఇవి ముఖ్యమైనటువంటివి. దశోపనిషత్తులు ఏమిటి మనం చెప్పుకున్నాం. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్రీయ, ఐత్రేయ, చాందోగ్య, బృహదారణ్యక అని 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులకి కూడా ఎందుకు ఈ 10 అంత ప్రధానమైనవి? ఈ ప్రధానమైనవి గనుకనే 3 ఆచార్యులు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, 3 కూడా దీనికి వ్యాఖ్యానం చేశారు. ఈ 10 ఉపనిషత్తులకి ఇంకా 11వ ఉపనిషత్తు కైవల్యోపనిషత్తుకి కూడా 3 ఆచార్యులు వీటికి వ్యాఖ్యానం రాయటం జరిగింది. అంటే ఇవి చాలా ప్రధానమైనటువంటివి అని. మోక్షార్థులైనటువంటి వాళ్ళకి ఈ దశోపనిషత్తులు బాగా అర్థం కావాలంటే సామాన్య వేదాంత ఉపనిషత్తులు ఉపయోగపడతాయి. ఆ సామాన్య వేదాంత ఉపనిషత్తులకి సంబంధించిందే ఈ ముక్తికోపనిషత్తు. ఇందులో శివ, వైష్ణవ, శక్తి ఇలాంటివి ఏమి లేవు. ఇది సామాన్య వేదాంత ఉపనిషత్తు. కేవల జ్ఞానం మాత్రమే ఇక్కడ అందించడం జరిగింది. కనుక 10 ఉపనిషత్తుల్ని వినటానికి ముందే ఈ ఉపనిషత్తుని గనక విన్నట్టయితే అవి బాగా అర్థమవుతాయి అని చెప్పారు. కాబట్టి చాలా మంది మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ముందుగా ముక్తికోపనిషత్తుని చెప్పి తర్వాత దశోపనిషత్తులు ప్రారంభం చేస్తారు. అయితే ఈనాడు మాత్రం అలాంటి సాంప్రదాయం ఏమి లేదు. అసలు ముక్తికోపనిషత్తుని చెప్పకుండా ఉండేవాళ్లే 199.9 మంది. మిగిలిన ఉపనిషత్తుని చెప్తారు కానీ ముక్తికోపనిషత్తు మాత్రం చెప్పరు. అందువల్ల ఈనాడు లేకపోయినా ఒకనాడు ఈ ముక్తికోపనిషత్తుని చెప్పిన తర్వాత మిగిలినటువంటి ఉపనిషత్తులు చెప్పడం సాంప్రదాయంగా ఉంది. కనుక మనం కనీసం ముందు కాకపోయినా చివరిలోనైనా చెప్పుకుందామనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఉపనిషత్తుని మనం ప్రారంభిస్తున్నాం. కనుక పూర్తిగా విపులంగా వివరంగా మీకు ఈ ఉపనిషత్తుని అందించడానికి
చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని భగవంతుడు ఆశీర్వదించి అనుగ్రహిస్తాడు అనే విశ్వాసంతో దీన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ ఉపనిషత్తు పేరుని మనం చెప్పుకున్నటువంటి ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు దగ్గర వచ్చింది. ఎక్కడ? మాండుక్య ఉపనిషత్తులు. అంటే ఈ ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, మాండుక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే అని. ఈ ఉపనిషత్తులో వస్తుంది ఈ మాట. శ్రీరాముడు చెబుతాడు ఆంజనేయుడితో, మాండుక్యం ఏకమేవాలం, మాండుక్యం ఏకం ఏవ ఆలం. మాండుక్యోపనిషత్తు అనేది ఒక్కటి మాత్రమే, ఆ ఒక్కటే ముముక్షూణాం విముక్తయే, మోక్షార్థులైనటువంటి వాళ్ళకి మోక్షాన్ని అందిస్తుంది అని చెప్పటం జరిగింది. కాబట్టి ఇలా శ్రీరామచంద్రుడు ఆంజనేయుడితో పలికినటువంటి ఈ పలుకుల ద్వారా మాండుక్యోపనిషత్తు యొక్క గొప్పతనం, దాని యొక్క ఆధిక్యత మనం తెలుసుకోవటం కూడా జరిగింది. కేవలం 12 మంత్రాలతో మాత్రమే ఉన్నటువంటి మాండుక్యోపనిషత్తుని మనం తెలుసుకున్నాం. అది ఇక్కడే చెప్పారు. ఈ మాండుక్యోపనిషత్తు ముక్తిని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని. ఇక ఇప్పుడు మనం ఈ ఉపోద్ఘాతాన్ని ఆపేసి మనం ఉపనిషత్తులోకి దిగుదాం. ముందుగా గురువందనంతో ఈ ఉపనిషత్తుని ప్రారంభిస్తున్నారు. ఈ గురువందనం ఏమిటో, దానికి అంత ప్రాధాన్యత ఏమిటో అది తెలియజేస్తున్నారు. మొట్టమొదటి మంత్రం చూడండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో, ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మ విద్యా బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో, సంప్రదాయ కర్తృభ్యో, వంశర్షిభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యో, నమో గురుభ్యో, నమో మహద్భ్యః, నమో మహద్భ్యః, నమో ఓం నమో బ్రహ్మాదిభ్యో, ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మ విద్యా బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో, సంప్రదాయ కర్తృభ్యో, వంశర్షిభ్యో వంశర్షిభ్యో, నమో గురుభ్యో, నమో గురుభ్యో, నమో మహద్భ్యః. నమో మహద్భ్యః. చాలా మందికి ఇక్కడ నమస్కారాలు చేస్తున్నారు. ఎవరు వాళ్ళు మనం తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా ఓం నమో బ్రహ్మాదిభ్యో. ఓం అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ. ఎందుకంటే ఏ గ్రంథమైనా ప్రారంభించేటప్పుడు ఓంకారంతోనే ప్రారంభిస్తారు, ఆధ్యాత్మిక గ్రంథాలు, లౌకికమైనవి కాదు. కాబట్టి ముందు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ పరమాత్మ అని ప్రారంభిస్తూ ఈ జీవ జగత్తులకి ఆధారమైనటువంటి పరమాత్మ. ఎందుకంటే జీవుడికి ఆధారం పరమాత్మ, జగత్తుకి ఆధారం పరమాత్మ. ఇప్పటిదాకా అదే తెలుసుకున్నాం మనం. ఈ జీవుడు నిజంగా జీవుడు కాదు, ప్రపంచం నిజంగా ప్రపంచం కాదు. అది పరమాత్మ, ఇది పరమాత్మ. అందుకనే జీవ జగత్తులకి ఆధారమైనటువంటి ఓ పరమాత్మ, నమః నీకు నమస్కారము అని ముందు పరమాత్మకి ఒక నమస్కారం చేసి, బ్రహ్మాదిభ్య బ్రహ్మాదిభ్యః, బ్రహ్మ ఆదిభ్య, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వారికి, ముందు చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వారికి నమస్కారం చేస్తూ, బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యః, బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యః అంటే మోక్షార్థులైనటువంటి వారికి ఈ బ్రహ్మ విద్యని, ఈ ఆత్మ విద్యని, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి గురు పరంపరకి మొదటి నమస్కారం బ్రహ్మానికి అంటే పరమాత్మకి.
రెండవ నమస్కారం బ్రహ్మ మొదలు ఎవరైతే మనకి ఈ జ్ఞానాన్ని, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారో ఆ గురు పరంపర అందరికీ కూడా నమస్కారం అని. వంశర్షిభ్యః, వంశర్షిభ్యః అంటే ఋషి కులానికి చెందినటువంటి మహాపురుషులకి. ఋషి కులం అంటే ఋషులైనటువంటి వారికి. అలా నమో గురుభ్యో, గురువులందరికీ అంటే ఈ జ్ఞాన మార్గానికి మనం రావటానికి కారణమైనటువంటి గురువులందరికీ కూడా. నమో మహద్భ్యః, ఇదెవరికి? నమో మహద్భ్యః అంటే మహద్భ్య అంటే మహాత్ములు, అంటే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు, భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళు, అలాగే పురాణ పురుషులైనటువంటి వారు. ఇంకా చెప్పాలంటే అసలు దీనికోసమే జన్మించినటువంటి వారు. అటువంటి వారందరికీ నమస్కారం అని ఈ ప్రకారంగా అందరికీ నమస్కారాలు చెబుతూ ఈ గురువందనంతో ప్రారంభిస్తున్నారు. ఏ శాస్త్రాన్నైనా ప్రారంభించేటప్పుడు భగవంతుణ్ణి స్మరించటం, గురువుని స్మరించటం సాంప్రదాయం. అయితే ఆధ్యాత్మిక రంగంలో ముందుగా గురుస్మరణతోటి ప్రారంభించడమే అది సాంప్రదాయంగా వస్తున్నది. ఎందుకనంటే మోక్షార్థులైనటువంటి వారికి నాకు మోక్షమే కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా స్మరించదగినటువంటి వాడు సద్గురువు. ఎందుకనంటే ఆయన మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ మార్గాన్ని చూపించేటువంటి వాడు గనక సద్గురువే ముందుగా స్మరించదగినటువంటి వాడు. ఒక శిష్యుడిని అడిగాడంటే గురువుగారు కాదు, ఎవరో దారిని పోయాయని అడిగాడు. అయ్యా, నీకు పరమాత్మ గురువు ఇద్దరు కూడా తటస్థపడితే ముందుగా నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అన్నాడు. నేను ముందు నా గురువుకి నమస్కారం చేసి తర్వాత పరమాత్మకి నమస్కారం చేస్తానన్నాడంట. పిచ్చోడా, పరమాత్మకి నమస్కారం చేయాలా, ఆ తర్వాతనే కదా ఈ మానవ మాత్రులు, నువ్వు ఇట్లా చెప్తావేంది అని అంటే ఆయన మాట చెప్పాడు. నేను కనుక ఏదన్నా పొరపాటు చేస్తే, గురువు పట్ల పొరపాటు చేస్తే గురువుకు కోపం వస్తుంది, పరమాత్మ పట్ల ఏదైనా అపకారం చేస్తే పరమాత్మ కోపం వస్తుంది. ఇప్పుడు పరమాత్మకు గనక కోపం వచ్చింది అనుకోండి నా మీద, నా గురువు ఏదో సర్ది చెప్పి ఎట్లా గట్ట ఆయన్ని చల్లబరుస్తాడు. కాబట్టి ఏం పర్వాలేదు. కానీ గురువు కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు పరమాత్మ కల్పించుకొని అయ్యా ఏదోలే పాపం నీ శిష్యుడు ఇటు చేశాడని చెప్పడం ఆయనకేం అవసరం లేదు. ఎందుకంటే ఈయనకు కదా శిష్యుడు, గురువుకి కదా. అందుకని గురువు అన్ని చూసుకొని సర్ది చెప్తాడు. అందుకని నేను గురువుకే నమస్కారం చేస్తాను అన్నాడు. కాబట్టి ఇలా మొట్టమొదటిగా గురు వందనంతో ఈ ఉపనిషత్తుని ప్రారంభించడానికి కారణం అదే. అయితే ఈ గురు స్మరణ దేనికి, ఇది కూడా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రాధ్యయనం నిరాటంకంగా సాగిపోవాలని, ఎక్కడా బ్రేకులు పడకూడదు. ఏమండి ఇవాళ కడుపులో నొప్పి వచ్చింది మానేస్తాను, కాలు నొప్పి వచ్చింది మానేస్తాను, ఇంకేదో వచ్చింది మానేస్తాను, లేకపోతే నా మనసు బాగలేదండి అందుకని మానేస్తాను, లేకపోతే మా బజార్ని ఎవరో ఒక అమ్మాయి పుష్పావతి అయిందండి అందుకని మానేస్తాను అని ఇలాంటివి రాకుండా, వచ్చినా పట్టించుకోకుండా, ఏ ఆటంకం లేకుండా కంటిన్యూస్గా ఈ శాస్త్ర అధ్యయనం సాగిపోవాలి ఒకటి. రెండవది, ఊరికినే వింటే ప్రయోజనం ఉంది, ఆ శాస్త్ర హృదయం నాకు అర్థం కావాలి. గురువు ఏం చెబుతున్నాడో దాన్ని చక్కగా నేను అవగాహన చేసుకొని నా హృదయంలో నిలుపుకోవాలి.
మూడోది, శ్రవణం చేసేటప్పుడు అన్యమైనటువంటి ఆలోచనలు రాకుండా మనసు శుద్ధంగా ఏకాగ్రంగా ఉండాలి. ఏదో నేను ఆలోచిస్తా ఉంటే, గురువు ఏదో చెప్తా ఉంటే, ఏందండి నువ్వు చెప్పిందని మాటి మాటికి అడగటానికి కుదరదు కదా అని చెప్పుకుంటా పోతుంటాడు. అందుకని దానికి కూడా ఎక్కడ కూడా ఆటంకం రాకుండా మనసు శుద్ధంగా ఉండాలి. నాలుగవది, మన బుద్ధి సూక్ష్మంగా ఉండి శాస్త్రం యొక్క లోతుల్ని చక్కగా గ్రహించాల. అందుకోసం ఇలా కోరుకుంటూ గురు శిష్యులు ఇద్దరు కూడా భగవంతుణ్ణి స్మరించటం, గురువుని స్మరించటం సాంప్రదాయం. అంటే ఒక్క శిష్యులు మాత్రమే కాదు ఈ శాంతి మంత్రాన్ని పఠించాల్సింది, గురువులు కూడా. వాళ్ళకి ఆటంకం లేకుండా ఉండాల, వాళ్ళకి శాస్త్రం అర్థమై ఉండాల, వాళ్ళు సరిగ్గా చెప్పగలిగి ఉండాల. కాబట్టి గురు శిష్యులు ఇద్దరు కూడా ఈ శాంతి మంత్రాన్ని పఠించాల్సిందే. ఇలా భగవంతుని స్మరించడం కూడా ప్రధానమే. కాబట్టి ఇక్కడ ఓం అంటూ ప్రణవనాదంతో ప్రారంభించారు. మొట్టమొదట ఓం అని అన్నారు కదా, అదే నిరాకార నిర్గుణ పరమాత్మనికి నమస్కరించడం జరిగింది. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అడుగడుగునా ఉంటేనే ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం సాధ్యమవుద్ది. పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానాన్ని మనం పొందలేము. ఇక రెండవది గురుస్మరణ. గురుస్మరణ ఎందుకంటే ఈ శాస్త్రాలన్నీ అసలు ఎట్లా వచ్చినాయి, శాస్త్రాలు మన చేతికి ఎట్లా వచ్చినాయి, మన చేతికి రావాలంటే ముందు మనకి చెప్పే గురువులకి రావాలి, ఆ గురువులకి రావాలంటే వాళ్ళ గురువులకి రావాలి, వాళ్ళ గురువులకి రావాలంటే వాళ్ళ గురువులకి రావాలి, అలా ఎక్కడో మొదలు కావాల. కనుక వేద మంత్రాలన్నీ ఎట్లా వచ్చినాయి అని అంటే, వేద మంత్రాలను ఏమన్నారు, శృతులు అన్నారు. శృతి అంటే విన్నది అని అర్థం. ఎవరు విన్నారు, ఎవరు విన్నారంటే మహర్షులు, మహాత్ములు అయినటువంటి వారు, తపశక్తి సంపన్నులైనటువంటి వారు, తీవ్రమైనటువంటి ఏకాగ్రమైనటువంటి తపోధ్యానంలో కూర్చొని మనస్సుని నిర్మలం చేసుకొని నిశ్చలం చేసుకొని ఏ విషయ లేకుండా శూన్యమై ఆలోచన ఈ ఆలోచన లేకుండా మొత్తం శూన్యం చేసుకుని ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించినవి. ఎప్పుడు అని అంటే అనాదిలో ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నాడు వినిపించినవో చెప్పలేము. ఇప్పుడు వినిపించలా ఎవరికి, అప్పుడు వినిపించింది. ఎవరంటే తపో ధ్యానములో ఉన్నటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి వినిపించినవి ఈ వేద మంత్రాలు. నిజమే, మరి వినాలి అని అంటే ఎవరో చెప్పాలిగా. మరి ఎవరు చెప్పారు వాళ్ళకి? వాళ్ళ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలన్నీ వదిలిపెట్టారు, మనసుని ఏకాగ్రం చేసుకున్నారు, మనసుని విషయశూన్యం చేసుకున్నారు. బయట ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. మరి అట్టేటప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారు? చెవు దగ్గరికి వచ్చి ఎవరన్నా చెప్పారా? వాళ్ళకి ఎవరు చెప్పలా. మరి ఎవరు చెప్పారంటే తమ హృదయములో ఉన్నటువంటి పరమాత్మ నుంచి వినిపించింది. తమ హృదయములోనే ఉన్నటువంటి పరమాత్మ వచ్చి చెప్పాడండి అంటే అది పురాణం అవుద్ది. ఎందుకంటే పరమాత్మ ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడ చెబుతాడు? కనుక అది తమలోనే ఉన్నటువంటి పరమాత్మ నుండి వినిపించినటువంటి, అందుకనే వాటిని శృతులు అన్నారు. కనుక అలా తమలోనే పరమాత్మ నుండి విన్నారు కాబట్టి వాటిని అపౌరుషేయాలు అన్నారు. అపౌరుషేయాలు, పౌరుషేయాలు పురుషుల చేత చెప్పబడినవి, అపౌరుషేయాలు పురుషుల చేత చెప్పబడనివి అని అర్థం. పురుషులు అనగానే స్త్రీలు ఏమనుకుంటారంటే, అయ్యో మేము ఎందుకు పనికిరాని వాళ్ళమా, అందరు పురుషులేనా చెప్పేది అని అనుకుంటారు. కానీ ఇక్కడ పురుషులు అని అంటే స్త్రీలు పురుషులు అందరూ కలిపే. కనుక మానవుల చేత రచించబడినవి కాదు, వేద మంత్రాలు మానవుల చేత రచించబడినవి కాదు,
పరమాత్మ నుండి వచ్చినాయి. అందుకని వాటిని అపౌరుషేయాలు అన్నారు. సరే, వాళ్ళు విన్నారు, బాగానే ఉందండి. వాటిని విన్నటువంటి మహర్షులు వాళ్ళ యొక్క శిష్యులకి బోధించారు. అంటే తపస్సులో నుంచి బయటకు వచ్చి వాళ్ళని ఇంతకాలం సేవిస్తున్నటువంటి శిష్యులకి వాటిని వినిపించారు. శిష్యులు విన్నారు. అలా విని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శిష్యులకి వీటిని వినిపించారు కొంత వివరంగా. ఆ శిష్యులు ఏం చేశారు, వాళ్ళు వాళ్ళ శిష్యులకి వినిపించారు. ఈ ప్రకారంగా గురు శిష్య పరంపరాగతంగా ఈ జ్ఞానం ఈనాడు మన చేతికి వచ్చింది. ఆ రోజుల్లో పుస్తకాలు లేవు, పేపర్లు లేవు, పెన్నులు పెన్సిళ్ళు లేవు. ముందు మస్తకం నుంచి మస్తకానికే వచ్చింది. అంటే వాళ్ళ బుర్రలో నుంచి వీళ్ళ బుర్రలోకి వచ్చింది. తర్వాత తాటాకుల మీద గంటంతో రాసేవాళ్ళు. అంటే సిరా కాదు, ఆ గంటాన్ని గట్టిగా ఒత్తితే ఆ గీత పడుద్ది. అదిగో ఆ ప్రకారంగా రాసేవాళ్ళు. అప్పుడే భాష ప్రారంభమైంది. ఆ తర్వాత ఇక బుక్స్, పెన్నులు ఇవన్నీ వచ్చినాయి, ప్రింటింగ్ అంతా వచ్చింది. ఎట్లా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకి వాళ్ళంత మేధాశక్తి లేదు గనక మనకు కాస్త ఈ బుక్స్, ఈ చెప్పేవాళ్ళు ఇలా వచ్చారు. ఆ రోజుల్లో గురువులు శిష్యులకి బోధించేటప్పుడు అంత వివరంగా చెప్పేవాళ్ళు కాదు, సూక్ష్మంగా చెప్పేవాళ్ళు. అయ్యా ఇప్పుడు మనకున్న మంత్రాలు, ఆ మంత్రం చెబితే ఆనాటి శిష్యుడు ఆ మంత్రార్థం మొత్తాన్ని కూడా వల్లించి దాని విషయం మొత్తం బుద్ధిలో నిలుపుకొని దాన్ని వాళ్ళ శిష్యులకి చెప్తాడు. అప్పుడు కొద్దే వివరణ, ఎందుకనంటే వాళ్ళే తెలుసుకోగలుగుతారు. మళ్ళీ వాళ్ళ శిష్యులకి ఇలా వచ్చేటప్పటికల్లా ఇంకా వివరంగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఒక శ్లోకం కనుకుంటే ఒక అరగంట, ఓ పావు గంట, అరగంట, 30 గంట, గంట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎందుకనంటే అలా మన యొక్క ఆ గ్రహింపు శక్తి క్రమక్రమంగా తగ్గిపోతున్నది. కాబట్టి వీటిని అర్థం చేసుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. కనుక మహాత్ములైనటువంటి గురువులు వాటిని బాగా అవగాహన చేసుకొని అనుభవానికి తెచ్చుకొని వాళ్ళ శిష్యులకి బోధించటం జరుగుతూ ఉంది. అదేవిధంగా శిష్యుల యొక్క సందేహాలను కూడా తీర్చవలసినటువంటి అవసరం ఉంది. సందేహాలు కనుక తీర్చకపోతే ఎప్పుడూ సందేహం అట్లానే, దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటానే ఉంటుంది. కనుక ఇలా క్రమక్రమంగా వచ్చి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఇప్పుడు ఉపనిషత్తుల్ని చెబుతున్నారు ఈ కాలంలో. కనుక వీరందరికీ కూడా రుణపడి ఉన్నాం. మొట్టమొదటిగా ఈ వేద మంత్రాలను దర్శించినటువంటి వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి వేద మంత్రాలను అందుకొని అర్థం చేసుకున్నటువంటి శిష్యులైనటువంటి వాళ్ళకి రుణపడి ఉన్నాం. మళ్ళీ వాళ్ళ గురువులై వాళ్ళు బోధిస్తే విన్నటువంటి వాళ్ళకి వాళ్ళు గురువులై వాళ్ళు బోధిస్తే విన్నటువంటి వాళ్ళకి వాళ్ళు గురువులై వాళ్ళ శిష్యులకి బోధిస్తే, ఇలా పరంపర మొత్తానికి కూడా మనం రుణపడి ఉన్నాం. రుణపడి ఉన్నామని మనకి తెలియదు. ఏదో చెబుతున్నారు, మనం వింటున్నాం. మనం ఎందుకు రుణపడి ఉన్నామండి? ఏదో వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చెబుతున్నారు కాబట్టి వింటున్నాం. కష్టపడి అక్కడికి పోతున్నాం కదా, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి పోయి వాళ్ళు చెప్పేది వింటున్నాం. ఇప్పుడైతేనేమో ఇక ఈ జూమ్ క్లాసులు కనుక అయితే ఎక్కడికి పోయే పర్లేదు, మన ఇంట్లోనే కూర్చొని మనం వింటున్నాం. మరి ఇంత అవకాశం ఎలా వచ్చింది? ఆ కాలంలో ఇట్లా వివరంగా చెప్పారా? ఆ కాలం కాదు, ఈ కాలంలో కూడా ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయటానికి శంకరాచార్యుల వారే 4 పీఠాలు స్థాపించారు. ఆ పీఠాధిపతులైనా మరి మనకి ఇలా చెప్తారా? మనం కనుక అక్కడికి పోతే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక అరగంట వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు.
ఆ అరగంటలో ఉపనిషత్తులన్నీ చెబుతారా? లేకపోతే వేదాంత గ్రంథాలన్నీ చెప్తారా? లేకపోతే వేదాలను విభాగం చేసి విధానం వివరిస్తారా? అప్పటికప్పుడు ఏదో వాళ్ళు మంచి మాటలు చెప్తారు, మనం జాగ్రత్తగా విని వస్తాం. తర్వాత మళ్ళీ మనం అక్కడికి పోయేది లేదు. ఎప్పుడో మళ్ళీ 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో పోతాం. లేకపోతే జీవితంలో ఒకసారి పోయాం కదా ఇంకేముంది లేండి అక్కడికి పోవటం అనుకుంటాం. ఒకవేళ వాళ్ళే మన దగ్గరికి వచ్చారనుకోండి, వస్తే ఆ ఊరేగింపులు అయిపోయిన తర్వాత కాసేపు ఒక అరగంట పావు గంట వాళ్ళు చెప్తారు, మంచి మాటలే చెప్తారు. ఈ వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని అందిస్తారు. నిజమే. ఎందుకనంటే మానవ జీవితం ప్రధానమైనటువంటిది. మోక్షాన్ని అందుకోవాలి, అందుకుంటేనే మీకు ఆనందం, లేకపోతే ఆనందం లేదు, జన్మమరణ చక్రంలో ఇరుక్కుంటారు అని మంచి మాటలే చెప్తారు. కానీ దానివల్ల మనకి అవును నిజమే, మోక్షాన్ని అందుకోవాలా, ఎట్లా అందుకోవాలా అని మనం ఏమైనా అడుగుతాం వాళ్ళని, వాళ్ళు ఏమైనా చెబుతారా? చెప్పాలంటే ఎంతకాలం పట్టుద్ది? కనుక ఇప్పుడు కూడా ఎవరో కొద్దిమంది అక్కడక్కడ వాళ్ళు చెప్తుంటారు, కానీ ఇప్పుడు ఆ పెద్దలు మాత్రం ఎవరు చెప్పేదేమిటి. అందుకనే మనకి ఈ ప్రకారంగా తెలియజేస్తున్నటువంటి గురువులకి మనం రుణపడి ఉన్నాము అని చెప్తుంది. చతుర్ముఖ బ్రహ్మ నుండి శిష్యులకి, మోక్షార్థులైనటువంటి వారికి ఈ బ్రహ్మ విద్యని, ఉపనిషత్తుల్ని అందించే గురువుల వరకు గల సమస్త గురువులకి, వాళ్ళు ఎవరో మనకి తెలియదు, ఎక్కడో బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఇప్పటి మన గురువు దగ్గరికి ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. ఆ ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. మనం 5 రుణాలతోటి ఈ లోకంలోకి వస్తున్నాం. దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, మానవ రుణం, భూత రుణం, 5. కనుక ఇది ఋషి రుణం, దీన్ని తీర్చుకోవాలి. ఈ రుణం తీర్చుకోకపోతే మనం ఏమవుతాం? రుణగ్రస్తులు అవుతాం. రుణగ్రస్తుడు అంటే ఎవడు? అప్పు తీసుకొని ఎగ్గొట్టేవాడు. అప్పు తీసుకొని ఇస్తా 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 అంట, వస్తా 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 అంటే వాడు పోతాడు, వాడన్న పోతాడు, ఈడన్న పోతాడు. అదిగో ఆ ప్రకారంగా రుణగ్రస్తులు కావాలి. కనుక అలా కాకూడదు. రుణగ్రస్తులైతే ఎంత ప్రమాదమో తర్వాత జన్మలో తెలుస్తుంది. ఎందుకండి నాకు ఇట్లా అయింది, ఎందుకండి నా పరిస్థితి ఇలా అయింది అని అప్పుడు బాధపడతా ఉంటాం కదా, అప్పుడు ఇది గుర్తురాదు. కనుక ఈ రుణాన్ని తీర్చుకోవాలి. ఆ రుణాన్ని తీర్చుకోవటం కోసమే ఈ గురువుల్ని పూజించాలి, సేవించాలి, ప్రార్థించాలి. ఇట్లా సరే, ఉపనిషత్తుల యొక్క అనుభవాన్ని తెచ్చుకొని, గుర్తుకు తెచ్చుకొని జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనకి ఆదర్శ పురుషులు. కనుక వారికి నమస్కారం చేయాలి. ఇలా బ్రహ్మదేవుడు, మహర్షులు, తపోనిధులు, జీవన్ముక్తులు, చివరికి జ్ఞానాన్ని మనకు అందించేటువంటి గురువులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ గురువందనం అనేటువంటి మంత్రాన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు. కనుక వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకోవాలి. మన ఎదురుగా ఉన్నటువంటి మనకి బోధించేటువంటి గురువే కాదు, ఆ గురువుకి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. అందుకని గురువులందరికీ కూడా మనం రుణపడి ఉంటున్నాం. అందుకని కృతజ్ఞత తెలుపుకోవాలి. ఏమంటే తెలుపుకోవడానికి వాళ్ళు ఇక్కడ లేరు కదండి అంటే దానికి కూడా వ్యాసుడు సమాధానం చెప్పాడు. వాళ్ళంతా లేరు. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు కిందట ఉన్నటువంటి వాళ్ళు గనక, వాళ్ళందరినీ గనక నువ్వు కృతజ్ఞత చెప్పాలంటే ఇప్పుడు నీ గురువుకి ఆ కృతజ్ఞత నువ్వు చూపించాలి. అందుకే గురువందనం. కనుక నీ గురువుని గనక సేవిస్తే, ఆ గురువుకి పూజ చేస్తే, ఆ గురువుని స్మరిస్తే, ఆ గురువుకి
గురు దక్షిణలు సమర్పిస్తే ఆ గురువుకి అన్ని విధాల సాయపడి ఉంటే, అవసరాలు తీరిస్తే, అదిగో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గురు పరంపర యొక్క రుణం తీరిపోతుంది. ఇది మరి ఇప్పుడు ప్రతి ఉపనిషత్తుకి కూడా శాంతి పాఠం ఉంటుంది. శాంతి మంత్రంతో ఉపనిషత్తు ప్రారంభం అవుద్ది. ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. మరి శుక్ల యజుర్వేదానికి శాంతి మంత్రం ఏదో మనకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆ ఈశావాస్యోపనిషత్తు వల్ల. శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి అన్ని ఉపనిషత్తులకి అదే శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనేటువంటిదే అన్నిటికీ కూడా ఆ శాంతి మంత్రం. ఇప్పుడు ఆ శాంతి మంత్రాన్ని మనం పఠిస్తూ దాని భావాన్ని కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం రేపటి నుంచి. ఈరోజే మనం ప్రారంభిస్తున్నాం కనుక ఈరోజు క్వశ్చన్స్ ఏమి లేవు, క్విజ్ ఏమి లేదు, రేపటి నుంచి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ధ్యానం క్లాస్ తోటి ప్రారంభం. ఈరోజు విన్నటువంటి దానిలో ఈ ముక్తికోపనిషత్తు యొక్క ప్రాధాన్యతని, మరి దీనిలో చెప్పినటువంటి విషయాన్ని, మొదటి మంత్రం గురువందనంలో చెప్పినటువంటి విషయాన్ని మీరు ఏం గ్రహించారో, అందులో తప్పనిసరిగా గ్రహించాల్సినవి ఏమన్నా ఉంటే వాటిని ఇప్పుడు మీరు చెప్పండి. ఈరోజు మీ అభిప్రాయాలు చెప్పండి. గురుగారు, వివేక చూడమని ఓవరాల్ రిజల్ట్స్ ఒకసారి చెప్తాము. వివేక చూడమణిపై జరిగిన క్విజ్ లో ఓవరాల్ రిజల్ట్స్ అండి. ఫస్ట్ ప్లేస్ దివ్య భావన రోహిణి 198 మార్కులు. సెకండ్ ప్లేస్ బోస్ బాబు గారు రావూరి అన్నపూర్ణ గారు 197 మార్కులు. థర్డ్ ప్లేస్ సతీష్ శైలజారేకపల్లి రాజేశ్వరి తలసీల రాజు 196 మార్కులు. ఫోర్త్ ప్లేస్ ఎన్ రంగారెడ్డి సీతాప్రవత్నేని 195 మార్కులు. ఫిఫ్త్ ప్లేస్ రాజ్కుమారి యలమర్తి శివాగోరు రమాదేవి తునుగుంట్ల 194 మార్కులు. సిక్స్త్ ప్లేస్ భక్తవత్సల్ రెడ్డి రామ్నారాయణ టీకే లక్ష్మీనారాయణ అన్న సామి వెంకట శేషాచలం 193 మార్కులు. సెవెంత్ ప్లేస్ పద్మా కందిమల్ల శ్రీహర్రావు కేతినేని టి సీతామహాలక్ష్మి రమణారెడ్డి 192 మార్కులు. ఎయిత్ ప్లేస్ గురు సైపాడ్ ప్రభాకర్ రెడ్డి సైఫోన్ సామి శశిరేఖ వై రామలింగారెడ్డి 191 మార్కులు. నైన్త్ ప్లేస్ రామారావు గొల్ల జానకి మామిడి స్వరూపామర స్వామి వసంతకుమారి తూము రాజలక్ష్మి ఉదత్తు గంగిరెడ్డి నరాల కృష్ణకుమారి మైనేని 190 మార్కులు. 10th ప్లేస్ ఏస్రా సయ్యపరాజు ప్రసన్నకుమార్ సైపాడ్ భాగ్యరేఖ ఎన్ సత్యనారాయణ వల్లూరి కళ్యాణి దొడ్డ 189 మార్కులు. నెక్స్ట్ కళ్యాణి ఎం భాస్కర్ రావు హరిమోరిశెట్టి సుబ్బారావు చెరుకూరి ఎన్ యాదగిరి స్వామి వై ప్రమీలారాణి సుభాషిణి రత్నం నాగెల్ల సావిత్రి ఏచూరి లక్ష్మి పి నాగమల్లిక ఝాన్సీ నాగమల్లిక ప్రభావతి అన్న ఎం కరుణ కెహెచ్ రావు విద్యావతి పద్మావతి కిషోర్ కుమార్ సురేంద్ర కె అశ్వత్ కట్ట ఎన్ఆర్ రాజేశ్వరి జానకి. మిగతావన్నీ వాట్సాప్ లో పంపిస్తామండి. ఎన్ లక్ష్మీదేవి గారు. ప్రణామాలు స్వామి. నేను శివప్రసాద్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నా స్వామి. చెప్పండి. గురుదేవుల వారి పాదపద్మాలకి వేదవర్షిణి అమ్మవారి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గురుదేవుల వారు నిన్న చెప్పినటువంటి నిన్న ఒపీనియన్స్ అడిగారు. ఆ ఒపీనియన్స్ దాని మీద నాకు ఒక స్పందన కలిగింది కాబట్టి ఈరోజు మాట్లాడటానికి నేను గురువు గారి అనుమతి కోరుతూ,
స్పందన అంటే ఇప్పుడు మనకి గురుకులాల్లో శిష్యులు అంటే చిన్నప్పుడే గురుకులాలకి పెద్దవారు పంపించి అక్కడ గురుదేవుల వారి దగ్గర నుంచి మన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి పిల్లల్ని పంపించేవాళ్ళు. వాళ్ళు పూర్తి జ్ఞాన సంపన్నులు అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే అప్పటిదాకా గురుదేవుల వారి దగ్గర అన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, తర్వాత జ్ఞానం, అన్ని మొత్తం విషయాలంతా సమస్త ప్రపంచ విషయాలు, తర్వాత జ్ఞానం సంబంధించిన విషయాలు అన్ని నేర్చుకొని పూర్తిగా బయటకు వచ్చేవాళ్ళు. దాంట్లో అయిపోయిన తర్వాత వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయటం అనేటిది మనకి సాంప్రదాయం. అట్లానే గురుదేవుల వారు ఈ 4.5 ఏళ్ల నుంచి మనకి ఈ వేదాంత బోధ, ఈ ఉపనిషత్తులు, భగవద్గీత మొత్తానికి ఈ సారాంశం మన ఆత్మతత్వం, మన ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనకి కూలంకషంగా చెప్పినందుకు గాను గురుదేవుల వారికి కృతజ్ఞతలు తెలియజేయటం అనేటువంటిది అది మనం మినిమం కాటేసి, కాబట్టి గురుదేవుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లానే ఈ 4.5 ఏళ్ల పాటు మనం ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మనం ఈ జూమ్ క్లాసులు ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలు కల్పించినటువంటి ప్రవీణ్ గారికి, తర్వాత మేడం రజనీ గారికి కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత గురుదేవుల వారు నిన్న అన్నారు, మీరు అంతకు ముందు మీరు ఏ దాంట్లో ఉన్నారు ఆ విషయాలు కానీ, తర్వాత ఈ 4.5 ఏళ్ల నుంచి మీరు తెలుసుకున్నటువంటి విషయాలు మీకు అనుభవంగా మీకు జీవితంలో ఉపయోగపడినటువంటి విషయాలు చెప్పమన్నారు. నేను సంగం డైరీలో ఒక మార్కెటింగ్ విభాగంలో నేను పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు మొట్టమొదటి నుంచి యోగా అనేటువంటి దాంట్లో ఉత్సుకత ఉండేది, ఎందుకో తెలియదు. అంటే నా యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారాల వలన ఏమో కానీ ఆ విధమైనటువంటి ఉత్సుకత ఉండేది. నాకు సుమారుగా 37 ఏళ్ల వయసులో 91వ సంవత్సరంలో తిరుపతి రెడ్డి గారని వేద ధర్మ ప్రచారకులు వారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా దగ్గర వారు ట్రైనింగ్ అయ్యారు. వారు అప్పటికే సుమారుగా 60 ఏళ్ళ వయసు ఉంది, వారికి 60 ఏళ్ళ పైబడే ఉన్నది. వారు ఆర్య సమాజంలో పండిత్ గోపదేవ శాస్త్రి గారి యొక్క ఇనిషియేషన్ వల్ల వారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి వెళ్ళి నువ్వు ట్రైనింగ్ అయ్యారా, యోగాలో నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాలు వారికి తెలియజేశారు. నేను వారి దగ్గర యోగా సంబంధించినటువంటి యోగాసనాలు, ప్రాణాయామము, తర్వాత ధ్యానము, తర్వాత ఈ ముద్రలు, బంధాలు, యోగ నిద్ర, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాను. కానీ మన గురుదేవులు వారు సెలవిచ్చినట్టుగా మనకు చెప్పేటువంటి గురువులు కొంతకాలం పాటే ఉంటారు, తదుపరి మరి మనకు అవైలబిలిటీ ఉండరు అనేటువంటిది వారు చెప్పినటువంటిది కరెక్ట్, అక్షర సత్యం. ఎందుకంటే వారి దగ్గర నేను ట్రైనింగ్ కొంతకాలం పాటు అయినప్పటికీ తర్వాత ఈ వేదాల గురించి కానీ, ఉపనిషత్తులు కానీ, దర్శనాల గురించి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా. వాటన్నిటిని తెలుసుకోవడానికి వారు తెలియజెప్పేవాళ్లే కానీ ఆ అవకాశం నాకు వారు ఇక్కడ లేకపోవడం వలన దొరకలేదు. కాబట్టి తర్వాత యోగా సంబంధించినటువంటి దాంట్లో డిఫరెంట్ యోగా యాక్టివిటీస్లో నేను పాల్గొని నేను చేశాను. కానీ నేర్చుకోవడం అనే విషయాలు యోగా సంబంధించిన వరకే అయింది. కానీ ఉద్యోగరీత్యా పని ఒత్తిడి వల్ల నేను ఇంకా ఫర్దర్గా ఈ జ్ఞానం సంబంధించినటువంటి వాటి విషయాల్లోకి నాకు అవకాశం దొరకలేదు. 2020లో యాదృచ్ఛికంగా ఒక మిత్రుడు పెట్టినటువంటి దాంట్లో ఒక సమాచారం వల్ల గురుదేవుల వారి యొక్క ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని ఈ మొట్టమొదటి నుంచి వారు భగవద్గీత మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా నేను పాల్గొంటూ ఉన్నాను. నేను ఇప్పుడు మార్పు ఏంటి అనేటువంటిది ఒక నిర్దిష్టంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే, నాకు 2022లో కుటుంబపరమైనటువంటి ఒక గొప్ప విషాదం జరిగింది. విషాదం అంటే నా యొక్క కూతురు భర్త అంటే నా అల్లుడు అనారోగ్య పరిస్థితుల్లో యూకేలో ఫిజియోథెరపిస్ట్గా ఉంటూ ఆయన కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించారు. ఆ మరణించిన సమయంలో మా బంధువులు వచ్చి నన్ను కన్సోల్ చేయటానికి దానికి మాట్లాడేవారు. వారు ఏంటంటే, నేను మొట్టమంచి ఉండేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియలో ఉండేవాడిని. అంటే గురువులు వీళ్ళందరినీ కలవటం, వారితో ఉండటం, చేయటం వల్ల మీకెందుకు జరిగింది ఈ విధంగా, మీకు జరగకూడదన్న విషయం ఇది అనేటువంటిది. అంటే ఆ టైంలో నాకు ఏమీ బాధ అనేటువంటిది కలగల. ఎందుకంటే అప్పటికి మనకు గురుదేవుల వారి బోధనలు నేను వింటూ ఉన్నాను. అప్పుడు వారి యొక్క
7 గంటల క్లాసు ఆ టైంలో వాళ్ళు 6 ఆ ప్రాంతాల్లో వస్తే 7ంటికి మళ్ళీ గురువుగారు క్లాస్కి నేను మళ్ళీ దీన్ని జూమ్ను ఆన్ చేసేవాడిని. ఆ టైంలో వారితో మాట్లాడి ఉండేవాళ్ళని. ఏమండి ఎవరి ప్రారంభం ప్రకారం జరుగుతూ ఉంటుంది. దానికి ఈ గురుదేవుల వారి బోధ నాకు బాగా ఆ విధంగా ఉపయోగపడింది. నాకు ఎటువంటి బాధ అనేది నేను వాళ్ళని బాధపడకుండా నేను కన్సోల్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే చెప్పాను నేను ఆ విధంగా. ఎందుకంటే ఎవరి ప్రారంభం ప్రకారం జరుగుతుందండి. మా అమ్మాయి యొక్క ప్రారంభం ఆ విధంగా ఉంది. మరి ఏం చేయగలుగుతాం దానికి? కాకపోతే మా అమ్మాయి కూడా ఏంటంటే వేరేగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వేరే ఒక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవటం వలన ఆమె బాగా ధైర్యంగా ఉండి ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేసింది. కాబట్టి వ్యక్తిగతంగా అంటే నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనకి ఏం మార్పులు వచ్చినాయి, గురుదేవుల వారు 4.5 ఏళ్ల బోధల్లో మనకి ఏం మార్పులు వచ్చినాయి అంటే కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు కానీ అహంకారం కానీ ఇవన్నీ తగ్గినాయి అనేటువంటి దాంట్లో మనం ఎవరికి వాళ్ళు గుణాలతో గురువుగారు చాలా బోధనలు చేశారు మనకి. ఆ బోధనలో గుణాలు త్రిగుణాలు ఉన్నవని అన్నారు. త్రిగుణాల్లోకి వచ్చేప్పటికి మనకి ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణం అనేటువంటి దాంట్లో ఉద్యోగరీత్యా చేసేటువంటి కార్యక్రమాల వలన కొంత రజోగుణం పాలు ఉండాల్సి వచ్చేది. అంటే మనకి సత్వగుణం ఉన్నప్పటికీ ఆ రజోగుణం ఉండటం వల్ల కొంత యాక్టివిటీని మాట్లాడే విధానంలో వాళ్ళని ఇతరులని కంట్రోల్ చేయాల్సిన ఆ భావంతో ఉండేవాడిని. కానీ గురుదేవులు వారు చెప్పేటువంటి సత్వగుణంతో కూడా మనం చెప్పొచ్చు చెప్పే విధానంగా. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అది. కాబట్టి గురుదేవుల వారి బోధన వల్ల ఈ విధమైనటువంటి ఈ అవగాహన మనకి ఏర్పడింది. బాగా అది జీర్ణం అయిపోయినట్టుగా అయిపోయింది నాకు. నేనేమి ఫీల్ అయ్యేది వాళ్ళకి పూర్తిగా చెప్పాను. అంటే నా జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు, వారి జీవన యానం ప్రకారం వాళ్ళ జరిగింది అది. దానికి మనం ఏం చేస్తాం, ఆ విధంగా జరిగిపోవాల్సిందే అనేటువంటిది నేను వాళ్ళతో చెప్తూ అనేటువంటి ధైర్యం నాకు కలిగింది. దీనికి ఇవాళ మాట్లాడతాను కూడా. నిన్న వైఎస్ఆర్ మూర్తి గారు వారి యొక్క భార్య పరమపదించినప్పుడు వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా నాకు ఈ అంశాన్ని నేను ప్రస్ఫుటంగా చెప్పాలనేటువంటిది భావం కలిగింది. కానీ ఇంట్లో వాళ్ళు మనకి ఏంటంటే మనకి చెక్ పాయింట్ ఎక్కడ ఏమంటా ఉంటుందంటే మనం మాట్లాడేటువంటి మాట మనకి ఇతరులతో మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రవర్తించేటువంటి దాంట్లో కుటుంబ సభ్యులు మనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి మనకు దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి మా ఆవిడ అంటూ ఉంటుంది, మీరు మామూలు బయటకు వచ్చే వాళ్ళతో బాగా మాట్లాడుతున్నారు చేస్తున్నారేమో కానీ మీకు వాళ్ళకి మీ మీద చాలా గౌరవం ఉండదు. కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి మీరు మీ యొక్క మాట తీరు దాన్ని ఇతరులకు హర్ట్ అవుతున్నటువంటి దాన్ని మీరు గుర్తించట్లేదు అనేటువంటి భావం ఆమె వ్యక్తి ఉంటుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్కి వచ్చేప్పటికి నేను లోపల అది మళ్ళీ పునశ్చరణ చేసుకొని కరెక్టే మనకి తగ్గాల్సినటువంటి కొన్ని మన యొక్క ప్రవర్తనలో కొంత తేడా రావాల్సిన విషయం అనేది కరెక్టే అనేటువంటి భావన కలిగి దాన్ని నేను మార్పు చేసుకోవటానికి నేను చాలా రకంగా ప్రయత్నిస్తూ ఉన్నాను. గురుదేవుల వారి యొక్క ఈ బోధనల ప్రకారం కూడా మన యొక్క గుణాలని సత్వగుణాన్ని ఎక్కువగా పెంచుకొని రజోగుణ పాలు తగ్గించుకోవటం అనేటువంటిది మనకి ఎప్పుడుకో పరిశీలన. అంటే గురువుగారి శ్రవణం మన నిధిధ్యాసంలో వారు చెప్పినటువంటి శ్రవణాన్ని ఎట్లయితే మననం చేసుకోవాలో అట్లానే మనకి ఈ పాయింట్స్ ఆస్పెక్ట్లో కూడా మన మననం చేసుకుంటూ మన యొక్క ప్రవర్తన తీరు మార్చుకోవాలి అనేటువంటిది నాకు కలిగింది. కాబట్టి ఈ 4.5 ఏళ్ళ నుంచి గురుదేవుల వారు మనకి ఇచ్చినటువంటి ఆ బోధనకి మనం కృతజ్ఞత తెలియజేయటం అనేటువంటిది మినిమం కర్టిసి ప్రతి వాళ్ళకి. కాబట్టి అందరూ ఒక యూనివర్సిటీలో డిగ్రీ పొందేట తర్వాత వాళ్ళు డిగ్రీ తీసుకుంటున్న కాన్వకేషన్లో వారు చెప్పేటువంటి అంశంలాగా మన కృతజ్ఞతలు తెలియజేయటం అనేటువంటిది మినిమం అంశంగా భావిస్తూ గురుదేవుల వారికి, అమ్మవారి వేదవర్షిణి అమ్మవారికి, అట్లానే మన వారి పుత్రులైనటువంటి ప్రవీణ్ గారికి, తర్వాత రజనీ మేడం గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక వందనాలు, ప్రణామాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. గుర్రం ఐఫోన్ ఉందండి. శ్రీ గురుభ్యో నమః గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం దక్కింది గురువు గారు. వివేక చూడమని 5లో మీరు చెప్పి దాని గురించి చెప్పండి అంటే నాలో వచ్చిన ప్రతి మార్పు మీకు తెలుసు గురువు గారు. అంటే నేను రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళొచ్చాను, బాధ గురువుల దగ్గరికి వెళ్ళొచ్చాను, బోధ గురువు దగ్గరికి వెళ్ళొచ్చాను. బాధ గురువులను చూశాను కాబట్టి బోధ గురువులు అలాగే పరమ గురువు అయిన మీరు చెప్పే విధానం
మమ్మల్ని మేము మలుచుకునే విధానం, అడుగడుగునా మీరు ప్రతి స్టెప్లో కూడా మేము ఎదగటానికి ఎక్కడికక్కడ సహాయపడుతూ తోడ్పడుతూ ఉన్నారు. నాలో వచ్చిన ప్రతి మార్పు మీకు తెలుసు. నేను వెనక అడుగు వేయటం, ఒక అడుగు ముందేస్తే 4 అడుగులు వెనక వేయటం, ఇవన్నీ మీరు గమనిస్తూ నన్ను సరి చేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా ఇంకా అదే మార్గంలో ఉన్నాను. ఇంకా పోయినసారి మీకుతో చెప్పాను, నేను తమో గుణంలో ఇరుక్కుపోయాను గురువు గారు అని. ప్రస్తుతానికి నా మిగతా గుంటూరు సత్సంగుల సహాయంతో దాంట్లోంచి బయటకు వచ్చాను గురువు గారు. కానీ ఇంద్రియ నిగ్రహంలో ఇరుక్కుపోయాను గురువు గారు. ఒకటి నుంచి బయటకు వస్తే ఇంకొక దాంట్లో ఇరుక్కుపోతూ ఉన్నాను. కాకపోతే దాన్ని సరి చేసుకునే అవకాశం మీరు అడుగడుగునా మాకు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ వివరణ చెప్తూనే ఉన్నారు. కళ్ళ ద్వారా చెవుల ద్వారా విని ఇరుక్కుపోతారా మీరు అన్నారు, అట్లా ఇరుక్కుపోయాను. ప్రతిదీ అనుభవపూర్వకంగా నేర్చుకుంటూ అడుగు ముందుకు వేస్తున్నాను గురువు గారు. ఇంతకుముందు శివప్రసాద్ గారు చెప్పినట్టు మీకు ఎనలేని కృతజ్ఞతలు గురువు గారు. మీ గురు దంపతులు, గురు కుటుంబ సభ్యులంతా కూడా మేమందరం ఎదగటానికి అడుగడుగున తోడ్పడుతూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారని చెప్పాలి గురువు గారు. ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాం, వాటిని సరి చేస్తున్నారు. చెయ్యి పట్టుకొని మమ్మల్ని తప్పు పడకుండా ముందుకు నడిపిస్తున్నందుకు శతకోటి వందనాలు గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. రైట్. టిఆర్కే మూర్తి గారు. గురువు గారి పాదపద్మానికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం, గురు కుటుంబ సభ్యులకు నమస్కారం. గురువు గారు, మీరు మార్పు ఏంటి బిఫోర్ జూమ్ అండ్ ఆఫ్టర్ జూమ్ మీద మాట్లాడాలంటే, మార్పు అనేది మన దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రతి వాళ్ళకి మార్పు గురువు గారు పాజిటివ్. అంటే నాకు కూడా చాలా మార్పు. నేను 12వ అధ్యాయం 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం లాస్ట్ శ్లోకం రోజున మత్కర్మ కృత్ మత్పరమ ఇది ఉంది ఆ శ్లోకం. ఆ రోజున నేను జూమ్ లో జాయిన్. అది ఫిబ్రవరి జనవరి. అయితే 2018లో నేను పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నేను మామూలుగా కొలీగ్స్ వీళ్ళు వాట్సాప్ లో ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అప్పటికే 2015లోనే రిటైర్ అయ్యాను. మాట్లాడినప్పుడు నాకు ఏం చేస్తున్నావు, కాలక్షేపం ఎలా అవుతుంది, ఇట్లాంటి విషయాల్లో మాట్లాడుతుంటే మా గురువు గారు అంటే నాకన్నా కూడా సీనియర్ చెప్తారు. వారు ఏం చెప్పారంటే, ఇలాగా తెలుగుపేటలో జయశక్తి చలపతిరావు గారని వారు యూట్యూబ్ లో ఉన్నాయి, నువ్వు ఆత్మబోధ విను స్టార్టింగ్ చెయ్యి, చేసిన తర్వాత నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోవచ్చు, చాలా బాగుంది చెప్పారు. చెప్తే నేను ఆత్మబోధ అక్కడ యుఎస్ లో ఉన్నప్పుడే నేను యూట్యూబ్ లో ఉన్నాయి, కాకపోతే అది ఒక సీరియల్లో వచ్చాయి కాదు, ఉదాహరణ తర్వాత ఒకటి కానీ కష్టపడి వెబ్సైట్కి వెళ్ళి అలా మొత్తం మీద మాట కట్ అయిపోతుందండి. మాట కట్ అయిపోతుంది, అందుకని క్లియర్ గా వినిపిస్తుందండి. ఇప్పుడు మాట కట్ అయిపోతుంది. ఇంకా కట్ అయిపోతుందా? అరే ఇప్పుడు సరే. ఇప్పుడు బాగానే ఉంది. అంటే నేను 2018లో యుఎస్ లో ఉన్నప్పుడు మా సీనియర్ జనరల్ మేనేజర్ ఒక ఆయన నాకు ఇలా చలపతిరావు గారని వారు యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు వినండి, యుఎస్ లో మీరు ఏం చేస్తారు, ఖాళీగా ఉంటారు కదా అని చెప్పారు నాకు. అంటే నాకు ఆధ్యాత్మిక ఈ విషయాల మీద చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కానీ బట్ ఉద్యోగ రీత్యా అంత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అప్పుడప్పుడు అలా చూస్తుండేవాడిని. అయితే ఆయనకు కూడా అదే యాటిట్యూడ్ ఉంది. మా సీనియర్ గురువు గారు ఆయన గురువారు అంటే సీనియర్ జనరల్ మేనేజర్, మాకన్నా బాస్ ఆయన కొంచెం ఈ విషయాల మీద అప్పుడప్పుడు మేము చర్చించుకుంటూ ఉండేవాళ్ళం, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు. ఆయన చెప్తే మీది అప్పుడు ఆత్మబోధ తర్వాత ఆత్మబోధ తర్వాత ఇంకోటి ఉంది కదా స్టార్టింగ్, మన ఆ 2 గ్రంథాలు నేను అక్కడ విన్నాను యుఎస్ లో ఉన్నప్పుడు మీ యూట్యూబ్ లో. విన్న తర్వాత నాకు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ క్లాస్ లో మాత్రం జూమ్ లో స్టార్ట్ చేయనప్పుడు నేను జాయిన్ అవ్వాల. వారు ఆయన విజయ్ కుమార్ గారు వారి పేరు నాకు చెప్పింది, అడింపల్లి విజయ్ కుమార్ అని, వారి నర్సాపేట నేటివ్. ఎప్పుడో
కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. ఆయన చాలా మందికి చెప్పారు మా కొలీగ్స్ కి మిమ్మల్ని గురించి. ఆయన కూడా రెగ్యులర్ క్లాస్ లో అటెండ్ అవ్వడు, కానీ యూట్యూబ్ లో చూస్తుంటాడు ఇప్పటికి కూడా. ఆయన అంటే వయసు రీత్యా పెద్ద ఆయన కుదరక మొత్తం మీద ఎంతకన్నా కానీ క్లాస్ లో జాయిన్ అవ్వడు. వారు చెప్పారు నాకు, చెప్తే మీ పుస్తకాలు కూడా కొన్ని తెప్పించుకున్నట్టున్నారు ఆయన, చదువుతారు, అలా ఉంటుంది ఆయన. అయితే నేను రెగ్యులర్ క్లాస్ లో మాత్రం నేను ఏదో సంస్కృతం నేర్చుకుందామని అది ఇది వాటి మీద పడి మొత్తం మీద ఆ టైము ఈ టైము రెండు మ్యాచ్ కాక నేను కొన్నాళ్ళు చేరకుండా అప్పుడు చేరాను. చేరిన తర్వాత మాత్రం మళ్ళీ క్లాసు ఎప్పుడన్నా అర్జెన్సీ వస్తే మానేయటమే కానీ మానేయటం అంటూ రెండో క్లాస్ నుంచి కూడా ఎప్పుడు మానేయలేదు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో ఎప్పుడన్నా ట్రావెలింగ్ లో వాటిలో మానేయటమే కానీ జరుగుతున్నాను. మార్పు అనేది చాలా ఉంది నాకు, ఎందుకంటే నాకు ఆయన ఇందాక ఎవరో చెప్పినట్టుగా బయట కొలీగ్స్ తో అవన్నీ కన్నా మన అఫీషియల్ గా ఒక రెస్పాన్సిబిలిటీ డీల్ చేయాలి కాబట్టి అందరితో మంచిగా ప్రవర్తించడం, అందరితో బాగుండడం, కోఆర్డినేట్ చేసుకోవడం అన్నీ ఉండే. కానీ ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం కోపం కానీ ఇంకోటి కానీ ఇలాంటివి ఉంటూనే ఉండే. ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి నాకు బాగా పూర్తిగా. అంటే వెరీ రేర్ కోపం అనేది పెద్దగా ఉండదు, కోపం అనేది లేకుండా. కానీ ఈ మీరు దాన్ని ఏమంటాం మనం ఆత్మజ్ఞానమును తర్వాత వైరాగ్యం, ఈ వైరాగ్యం విషయంలో కూడా చాలా మార్పు ఉంది. అంటే ఈ భారతము రామాయణం అలాంటి విషయాల్లో నాకు నాలెడ్జ్ ఉంది, కానీ అప్పుడప్పుడు చాలా చదివేవాడిని, భాగవతం ఇవన్నీను. కానీ ఆత్మజ్ఞానం విషయంలో మాత్రం నాకు ఏదో కొన్ని స్పీచెస్ ఉంటవే కానీ పెద్దగా నాకు నాలెడ్జ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం అంటే అనేది క్లారిటీ బాగా వచ్చింది. దాన్ని ఆచరించడానికి మీరు చెప్పినటువంటి మార్గాలు కానీ ఇవి కానీ అవన్నీ కూడా బాగా నచ్చి కొంత ప్రాక్టీస్ చేయడం అనేది నేను లేటుగానే తీసుకున్నాను మంత్రోపదేశం ఇవి. బట్ తీసుకున్న తర్వాత మాత్రం సిన్సియర్గా చేస్తున్నాను. అలాగే మహామంత్రం తీసుకోవడం కూడా కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ తీసుకున్న తర్వాత నాకు అది చేయకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది. అది చేస్తే గానీ పొద్దున్నే లెగిసి ఇమీడియట్ గా బ్రష్ చేసుకుని కూర్చొని అది చేసిన తర్వాత ఏదైనా వేరే కార్యక్రమాలు చేసుకుంటే ఆ రోజు స్మూత్ గా వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంకాలం ధ్యానం ఏదో చేస్తాను, ఈవినింగ్ మన క్లాస్ బిఫోర్ ధ్యానం చేస్తాను, పొద్దున్న పూటేమో ఇది మన మహామంత్రం చేస్తాను. చేస్తుంటే నాకు కాకపోతే మధ్యలో మీ ఏదో ఒకటి నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, ఆ రోజు ఏదన్నా డౌట్ ఉన్నది కానీ అది కానీ మీ దానిలోనే ఈ యాప్లో వింటుంటాను. యాప్లో ఆల్మోస్ట్ రోజు డైలీ ఉంటుంటాను, డైలీ. ఈ విధంగా నాకు ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ లో చాలా మార్పు ఉంది. చాలా అంటే మంచిగా మార్పు నేను చెప్పేది. ఈ అరిషడ్ వర్గాలని అవి ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటి లెవెల్లోనూ మనం ఏది ఈ క్వాంటిఫై చేయలేమయ్యి, కానీ దానిలో అన్నిటిలో కూడా మంచిగానే మార్పు ఉందని నేను భావిస్తున్నాను. మార్పు ఉంది, అది కూడా మాకు కుటుంబ సభ్యులు అందరూ గమనిస్తారు కానీ వాళ్ళు క్లాస్కి రారు. అది ఒకటే ప్రాబ్లం. క్లాస్ వినండి అంటే వాళ్ళకి మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఎప్పుడో వాళ్ళకి ప్రారంభం లేదేమో, వినడానికి లేదేమో, వాళ్ళకి తెలియదు. వినండి అంటే వినరు. ఇంకా మనవరాళ్ళు వాళ్ళు వచ్చి చూస్తుంటారు, పక్కన వచ్చి చూస్తుంటే ఇలా తొమ్మిది చూసి వెళ్ళిపోతుంటారు, అప్పుడప్పుడు నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళు ఎప్పుడన్నా ఏదో అన్యాపదేశంగా వింటున్నా కానీ రెగ్యులర్ గా వెళ్ళి మీరు చెప్పేది కరెక్టే, ప్రారంభం అనేది ఉంటుంది. మార్పు లేదు అని చెప్పడం అనేది చాలా అసహజం, అది అబద్ధం ఎవరికైనా కానీ. ఈ క్లాస్ విన్న వాళ్ళకి ఎవరికి కూడా మార్పు లేకుండా ఉండదు. అది మీరు సింప్లిఫై చేసి అందరికి అర్థమయ్యే పుస్తకాలు రాసి చెప్పేది కూడా ఏమి చదువు కూడా అర్థమయ్యే రీతిలో మీరు ఉపన్యాసాలు కానీ అవి కానీ కండక్ట్ చేసి మీరు జనరల్ గా ఈ ఆధ్యాత్మిక విషయంలో మీరు చేసే సేవ అనేది మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఇతరులు కూడా చేసేటువంటిది. ఇది దాన్ని మాటలతో చెప్పలేనటువంటిది. దానికి మాత్రం రెండో ఒపీనియన్ అంటూ లేదు గురుగారు. సో మీకు అమ్మగారి పాటల వరకు నాకు నేను చూస్తే ఎప్పుడన్నా ఒకసారి పుస్తకం మొత్తం చదివే బదులు ఆ పాట ఒక్కోసారి చదువుతూ ఉంటాను లోపలే. చదువుతుంటే కూడా దానికి మొత్తం ఒకసారి రివ్యూ అయిపోతుంది. అవి కూడా ఈ ఉపనిషత్తుల మీద పాట, లేకపోతే ఆత్మవిలాసం మీద పాట, ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం మీద పాట, ఇలాంటివన్నీ
రమణ మహర్షి గారిది ఆ పుస్తకం, దాని మీద పాట, ఇవన్నీ కూడా నేను అప్పుడప్పుడు చదువుతుంటాను. దానివల్ల ఏంటంటే ఏమైందంటే మీరు చెప్పేది రెగ్యులర్ క్లాస్ ఫాలో అవటం వల్ల ఈ ఆత్మజ్ఞానం ఏమిటి అనేది విషయంలో కొంచెం దృఢమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ బాగా ఎక్కువగా మనం పుస్తకం చూడకుండా ధ్యానం చేసుకోవటం అవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ఈజీగా అయింది అన్ని చేయటం వల్ల. అందువల్ల నాకు ధ్యాన ప్రక్రియను తర్వాత ఈ మహామంత్రం చేయటం రెండు బాగున్నాయి. కాకపోతే మహామంత్రం చేసినప్పుడు ఆ మాల పడిపోతుంది గబక్కున, ఎందుకంటే మనం ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం, తెలియకుండా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం మహామంత్రంలో ఒక్కోసారి. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మన దండ తీసుకుని మళ్ళీ మాల చేయటం జరుగుతుంది. అట్లా జరుగుతుంది అప్పుడప్పుడు. అలా మీ వల్ల మేము చాలా ఉపయోగపడ్డాను గురువు గారు. అంటే మనకి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, నిన్న ఒకళ్ళిద్దరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఇవాళ ఒకళ్ళు చెప్పారు, నిన్న ఒకళ్ళు చెప్పారు, ఎవరో చనిపోవటం, దాని మీద ఇలా స్థిరంగా ఉండటం అనేది. ఈ విషయాల్లో కూడా మీరు జనరల్ గా అందరికీ ఆ విషయం అనేది దానిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అందరికీ. అంటే దీనిలో క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి చాలా చాలా ఉపయోగం ఇది. యాక్చువల్ గా ఈ క్లాసులన్నీ కూడా ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉన్నాం క్లాసులో, కానీ చిన్నవాళ్ళు, మిడిల్ వయసు, మిడిల్ ఏజ్ లో వాళ్ళు ఉన్న వాళ్ళకి కనుక ఈ క్లాసుల్లో జాయిన్ అయ్యి కనుక వింటే వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మనం చాలా ఉపయోగం, వాళ్ళ పనితీరు కానీ ఓవరాల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ లో జాబ్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దానివల్ల జాబ్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, కుటుంబంలో కానీ, మనుషులతో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ కానీ, ఇతరులతో వాళ్ళు డీల్ చేసే విధానం కానీ, ఓవరాల్ డెవలప్మెంట్ కి ఈ క్లాసులు చాలా ఉపయోగం. నేను ఎందుకంటే ఇంతకుముందు ఆ యోగాసనాలు అవి వేసేవాడిని, ఇదివరకు వేసేవాడిని. తర్వాత నేను SSY అని సిద్ధ సమాధి యోగా అని అది చేసిన గుంటూరులో పనిచేసినప్పుడు, అంటే నాకు ఆస్మాటిక్ ఉండేది, దానికి వెళ్తే పోతుందని ఎవరో చెప్తే వెళ్ళాను ముందు. అంటే దానిలో ఇంప్రూవ్మెంట్ ఉంది, దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ తర్వాత నేను అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్ అని కూడా చేశాను. అందువల్ల మెడిటేషన్ చేయటం, తర్వాత ఈ ప్రాణాయామం చేయటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసేవాడిని చాలా వరకు. అప్పుడప్పుడు మిస్ అయ్యేవాడిని కానీ రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తుండేవాడిని. అట్లాగే ఇకిరాల కృష్ణమాచార్యులు గారు అని వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ అని ఒకటి ఉండేది విశాఖపట్నంలో నేను పనిచేసినప్పుడు. వాళ్ళు హోమియో వైద్యం ఫ్రీగా చేసేవాళ్ళు. ఆ ఫ్రీ హోమియో వైద్యానికి పిల్లల్ని తీసుకున్నప్పుడు వెళ్తుండేవాడిని ఏమిటని. అక్కడికి వెళ్ళి హోమియో క్లాసులకు కూడా వెళ్ళాను నేను కొన్నాడు. హోమియో క్లాసులకు వెళ్ళి దాని మీద అవగాహన పెట్టుకుని కేస్ షీట్స్ అది రాయడానికి వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. ఆదివారం వెళ్ళేలాగా కేస్ షీట్, అంటే ఈ పేషెంట్ తో ఇంటరాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్ని రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుని మళ్ళా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. మెడిసిన్స్ ఇచ్చేంత సామర్థ్యం లేదు కానీ బట్ అలా చేసేవాళ్ళు. అయితే వాళ్ళు కూడా ఒక రకంగా ఈ సమాజ సేవ దృక్పథంతో చాలా చేసేవాళ్ళు అప్పట్లో విశాఖపట్నంలో వాటిలో. కాకపోతే నేను ఏ గురువు దగ్గరకి ఇంతవరకు వెళ్ళలేదు. మీరే ప్రథమ గురువు, మీరే చివరి గురువు. మాకు గురువు అనే విధంగా మంత్రం తీసుకోవటమో లేకపోతే గురువు అని భావించి వెళ్ళటమో అట్లాంటివి జరగలేదు. మొదలు చివర కూడా మాకు మీరే గురువు. నమస్తే గురువు గారు. నమస్కారం. రాధా రుక్మిణమ్మ గారు. రాధా రుక్మిణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. ఓకే, ప్రభావతి అన్నా గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మగారు. ఈ ముక్తికోపనిషత్తు బాగుంది గురుగారు. ఉపనిషత్తుల గురించి అంతా బాగా పరిచయం చేశారు. ఈ బుక్ లో గురుదేవుల పరిచయం ఒకటి అన్నపూర్ణ గారు రాసింది, చాలా బాగుంది గురుగారు. అంతా మీ గురించి చాలా చక్కగా క్లియర్ గా ఇచ్చారు. బాగుంది గురుగారు. ముందు అంతా ఇంకా ఏం వింటామనే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా బాగుంది. నిన్న మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి, జూమ్ కి ముందు జూమ్ తర్వాత అన్నారు. చాలా మార్పులు ఉన్నాయి గురుగారు, ఒకటని కాదు, ఎన్నో మార్పులు వచ్చాయి. మాకు మాత్రం మొదటి గురువు మీరే గురువు గారు, చివరి గురువు కూడా మీరే.
మీ వల్ల మేము చాలా జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మీరు ఇంతటి జ్ఞానాన్ని ఇంతమందికి పంచిపెట్టారు గురువుగారు. ఈ జ్ఞానం వల్లే మేము ముందు ఈ ప్రారబ్ధం నడిపిస్తుంది అనేది మాత్రం బాగా అర్థమైంది. అసలు చాలా ధైర్యం కూడా వచ్చింది గురువుగారు. ఇంకా ఈ కోరికలు తగ్గిపోయాయి, వైరాగ్యం కూడా వచ్చిందనే అనుకుంటున్నాము. ఈ క్లాస్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఇష్టంగా వచ్చి కూర్చొని వింటుంటాను గురువుగారు. ఇంకా మీరు ఈ ప్రవచనాలన్నీ విన్న తర్వాత వేరేవి అసలు ఎంత బాగా క్లియర్ గా అర్థమైపోతూ ఉంటాయి, ఎవరు ఏం చెప్పినా కూడాను. కానీ మీ ప్రవచనాల మీద బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా బాగుంటాయి గురుగారు. ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా చాలా బాగా సాధనలు చేస్తుంటాము. ఇదే కోరికలు తగ్గిపోవడము ఇవన్నీ కూడాను మీ ప్రవచనాలు వినడం వల్లే జరిగింది ఇదంతా కూడాను. మీకు అమ్మగారికి శతకోటి వందనాలు, ధన్యవాదాలు గురుగారు. అమ్మగారి పాటలు కూడా అసలు మొదటి గీతమాలికలోని పాటలన్నీ నాకు ఎంతో ఇష్టం. అన్ని బాగుంటాయి. ఉపనిషత్తుల మీద పాటలు, భగవద్గీత మీద, భాగవతం మీద అన్ని చాలా బాగా రాశారు. ధన్యవాదాలు గురుగారు. రైట్. సాలంకి లక్ష్మీనారాయణ గారు. పరమాత్మ స్వరూపులు సద్గురువులు శ్రీ చలపతిరావు గారి పాదపద్మములకు, వేదవర్షిని అమ్మగారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామాలు. ఈరోజు ఈ ముక్తికోపనిషత్తులో వచ్చిన గురువు యొక్క వందనం అంటే గురు పరంపరకు వందనము. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తభ్యో వంశ ఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్య అని మీరు ఋషి పరంపరకు అందరికి కూడా గురువందనములు అని చెప్పారు. అది ఇంకోటి మీరు చెప్తూ గురువు కోపిస్తే గురువు గారు పరమాత్మ ఇద్దరు మనకు ఎదురుగా తటస్థపడితే ఎవరికి నమస్కారం చేయాలి ముందుగా అంటే అదే గురువుకే నమస్కారం చేయాలి అని చెప్పారు. అదే గురుగీతలో శివే రుష్టే గురుస్త్రాత గురవు రుష్టేన కచ్చన లబ్ధ్వా కుల గురుం సమ్యక్ గురుమేవ సమాసయత్ అని గురుగీత శ్లోకంలో ఉంది. అంటే శివుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, అదే గురువు కోపిస్తే ఏ దేవుడు కూడా రక్షించలేడు. కనుక కుల గురువును పొంది సమ్యక్ జ్ఞానం గల పరమ గురువునే భక్తి శ్రద్ధలతో ఆశ్రయించాలి అన్న విషయం ఇప్పుడు మాకు గుర్తుకొచ్చింది. అలాగే నా గురోరధికం తత్వం నా గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. తత్వజ్ఞానాన్ని ఏ గురువైతే మనకు ప్రసాదిస్తాడో ఆ గురువే మనకు సద్గురువు, పరమ గురువు అని సెలవిచ్చారు. చాలా మంచిగా ఉంది స్వామి. అలాగే ఈ మార్పుల విషయంలో ఈ మన జూముకు ముందు జూముకు తర్వాత అయితే ఇప్పుడు ఆ కోపం అనేది చాలా బాగా అరిసెట్ వర్గాల్లో బాగా తగ్గిపోయింది. అలాగే కొద్ది జ్ఞానంతో మిగతా ఉపన్యాసం ఏది విన్నప్పటికీ ఎక్కడైనా కానీ పరమాత్మ నామాలనే అవే స్ఫురణకు వస్తున్నాయి. అవే మేము స్మరించుకుంటూ ఉన్నాం. మీ పాదపద్మకు నమస్కారం. రైట్. ఏ రవీందర్ గారు. గురుదేవులకు అమ్మగారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, గురుదేవ మేము గత అంటే 1-2-23 సంవత్సరంలో దానికి ముందు ఒక 5 రోజులు మీ సత్సంగంలో జూమ్ ద్వారా విన్నాము. ఆ 1వ తారీఖు నాడు మీరు చెప్పిన గురువును సంతృప్తి పరిస్తే నిజ గురు సేవ చేయడం వలన వంశం పవిత్రమవుతుంది, బ్రహ్మాది దేవతలు సంతృప్తి చెందుతారు, జనన మరణ వంశస్థులందరికీ మరో జన్మలనైన పుణ్యం లభిస్తుంది అని అప్పుడు మీరు చెప్పింది మేము ఎంతో కొంత అప్పుడప్పుడే మేము రాసుకున్నాం గురుదేవ. అది ఈరోజు మీ ముందు పెట్టడానికి చాలా సంతోషం ఉంది. మేము ఓం అని మా అమ్మగారు నా చిన్నప్పుడు అది మంత్రాలు ఏదో చదవడం, సాయిబాబాయ్ అవి చదవడం జరిగింది. కానీ దాని తర్వాత మళ్ళీ ఈ ఎడ్యుకేషన్లో పడ్డ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ 60 సంవత్సరాల తర్వాత నాకు మీరు దొరికారు గురుదేవ. ఇది మా బాబు వల్లనే నాకు లభ్యమైంది.
అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఏదో చిన్న చిన్న పనుల వల్ల మీది సత్సంగం వినకపోయినా కానీ తర్వాత వింటున్నాము. ఇక నార్మల్గా మామూలుగా కుటుంబంలో ఉంటాయి. వాళ్ళు వినకపోవడం, మేమే చేసుకోవడం, మేమే అది చేసుకోవడము, ఇంట్లో కూడా ఎవరు వినరు. అందు గురించి కొద్దిగా జూమ్లో మేము పాల్గొనకుండా యూట్యూబ్ ద్వారానే అట్లన్నా వింటారని చెప్పేసి మధ్య మధ్యలో అది జరుగుతుంది గురుదేవ. మీ పాదపద్మముల చాలా మార్పు వచ్చింది గురుదేవ. మీకు ధన్యవాదాలు గురుదేవ. రైట్. కౌసల్య. గురువు గారికి అమ్మగారికి శతకోటి నమస్కారాలండి. నేను దీంట్లో పాల్గొనడం మొదలుపెట్టి దగ్గర దగ్గర ఒక 1.5 year అవుతుందండి. ఈ 1.5 year లోని నాకే తెలుస్తున్న మార్పు ఏంటంటే మేజర్గా ముందు ఇంద్రియాల్ని ఎలా నిగ్రహించుకోవడం. అంటే అన్నిటినీ ఇదివరకు ఏదైనా కంటపడిందా అంటే అది మనసులోకి వెళ్లే వరకు దాని మీదే దృష్టి పెట్టి అలా ఉండేదాన్ని. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగా. సో దృష్టిని కొంచెం మనం ఎంత అవసరమో అంతే తీసుకోవడం. అలాగే అన్నీనండి, చెవులకు కూడా చాలా వినబడుతూ ఉంటాయి. మాది జాయింట్ ఫ్యామిలీగా ఉండేది. సో న్యాచురల్ గా ఏవో ఒకటి వాళ్ళు వీళ్ళు అన్న మాటలు ఇదివరకు అన్ని మనసుకు తీసుకొని బాధపడడం, అయ్యో ఏంటి ఇంత చేస్తున్నా ఎవరు గుర్తించట్లేదు, ఇంత మంచిగానే ఆలోచిస్తున్నాం అంటే అన్ని ప్రతి చిన్న మాటని మనసుకు తీసేసుకొని చాలా అంటే మనసులో బాధపడుతూ ఉండే నేచర్ ఉండేది ఒకప్పుడు. బట్ ఇక్కడ ఒక 2 ఏళ్ళు అంటే ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత 1.5 బట్టి నేను అందరిలాగా అంత రెగ్యులర్ గా నేను వినలేకపోతున్నాను. లాగిన్ అవుతాను కానీ నాకు ఇంట్లో మనవరాలు కొంచెం అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం అవుతూ ఉంటుంది. బట్ విన్న కాడికైతే నాకు అనిపిస్తుంది చాలా నిగ్రహించుకోగలుగుతున్నాం. ఇప్పుడు అనవసరమైన మాటలు మనకెందుకు, మన వరకు వస్తే రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే వదిలేయాలి. అలాగే ఏదైనా చూడాల్సింది మన వరకు ఎవరైనా తెచ్చి మనకి చూడాలి చూపించాలి అంటే చూడడం, లేకపోతే వదిలేయడం. సో ఇలాగ ఇంద్రియాలని కొంచెం నిగ్రహించుకోవడం. అలాగే నేను ఇప్పుడు మాకు ఇక్కడ హైదరాబాద్ లో బాగా చలిగా ఉంటుందండి. పొద్దున పూట ఆటోలో వెళ్తూ ఉంటే విపరీతమైన చలి ఉంటుంది. పర్లేదు చలికి కూడా కొంచెం నిగ్రహించుకుందామని అలాగా. అలాగే మొన్న సమ్మర్ లో చాలా ఎండ అన్నమాట, విపరీతమైన. ఏసీ అయితే ఉంది ఇంట్లోని, ఏసీ లేకుండా చూద్దాం అని ఇలా ఎక్కడికక్కడికి కొంచెం నిగ్రహం పెంచుకుందాం. అవి లేకుండా ఇదివరకు ఉండగలిగే వాళ్ళం, మధ్యలో కొంచెం అలవాటు అయ్యి మళ్ళీ కొద్దిగా మానేద్దాం అని అలా ప్రయత్నిస్తున్నాం గురుగారు. ఇంకా నాకు అసంతృప్తి ఎక్కడుందంటే ధ్యానం మాత్రం అస్సలు ఏం చేసినా అసలు ఎంత ప్రయత్నించినా ఒక 10 నిమిషాలు పావు గంటకి మళ్ళీ కాన్సన్ట్రేషన్ పోతూనే ఉంటుందండి. ఏవో ఒక ఆలోచనలు మళ్ళీ కష్టపడి మళ్ళీ లేదు ఒక దేవుణ్ణి తలుచుకొని అలాగ మళ్ళీ వెళ్తూ ఉండడం. కానీ అది మాత్రం కుదరట్లేదండి. అదొక్కటి సాధన ఒక్కటి, అది ఎలాగ ధ్యానంలో తన్మయత్వం ఎలాగ పొందాలి అన్నది అది అనుభూతిలోకి రావట్లేదు. మిగతావన్నీ మాత్రం నాకే చేంజ్ తెలుస్తుంది. ఒక 2 years లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఆలోచిస్తే గనక చాలా చాలా నిగ్రహం. వెంటనే ఇదివరకు ఏంటంటే ఏదైనా ఒక దానికి వెంటనే రియాక్ట్ అవుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అలా కాదు, రెస్పాండ్, అవసరమైన మేరకి రెస్పాండ్ అవ్వడం, వదిలేయడం. మనకి అది కూడా అవసరం అయితేనే రెస్పాండ్ అవ్వడం, లేకపోతే లేదు. సో ఇదంతా కూడా మీరు పెట్టే భిక్షే. ఇదంతా మీరు మాకు సాధనలో ఇలా ఉండాలి అలా ఉండాలి, భగవద్గీత అయితేనేమి, వివేక్ చూడమని అయితేనేమి, అన్ని మీరు చెప్పేవన్నీ వాటిల్లోంచి కొంచెం అంటే మాకు ఏది మనసుకు హత్తుకొని ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేయడానికి రోజు అయితే ప్రయత్నిస్తున్నామండి. సో ఏం మాట అన్నా సరే, అంటే రీసెంట్ గా కూడా ఇంట్లో ఏదో మా అబ్బాయి ఏదో అప్పుడప్పుడు జోక్గా అంటూ ఉంటాడు. అది వాడు అనేటప్పుడు చాలా ఈజీగా అనేస్తాడు. కానీ ఇదివరకు నేను అదే అనుకునేదాన్ని. ఇదివరకు చాలా బాధ వేస్తుంది అన్నమాట ఆ మాట. ఇప్పుడు ఏంటంటే పర్వాలేదులే, ఇది శరీరానికే కదా. మొన్ననే మీరు రీసెంట్ గా చెప్పారు, ఏదైనా ఈ శరీరానికే, ఆత్మకు కాదు. సో అలాగా
ప్రతి క్షణం కూడా మీరు చెప్పిన వాటిని ఆచరణలో పెట్టడానికైతే చాలా మటుకు ప్రయత్నిస్తున్నామండి. ఇంకా మీ కృప మా మీద ఉండి మేము ఇంకా దీంట్లో ఈ సాధనలో ఇంకా పూర్తిగా నిమగ్నం అయ్యి మీరు మాకు చూపించే మార్గంలో పూర్తిగా నడిచి మోక్షాన్ని అందుకునే అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను గురుగారు. ఇంకా అమ్మగారు చేయించే ధ్యానం అయితే అసలు ఆ రోజు ఎంత హాయిగా ఉంటుందంటే అంటే మా మొహమే ఇలాగ అసలు అంటే దాని నుంచి అసలు బయటికి రాబుద్ది కాదండి. అలాగా రాత్రి పడుకున్నప్పుడు కూడా అమ్మగారు చెప్పినవన్నీ అలా మైండ్ లో అలా మెదులుతూనే ఉంటాయి. అంత బాగా చేస్తారు అమ్మగారు. ధ్యానం మాత్రం ఎక్సలెంట్ అండి. చాలా ధ్యానాలు ఇప్పటివరకు నేను అటెండ్ అయ్యాను కానీ అమ్మగారు చెప్పే ఆ ధ్యానంలోని చిన్న చిన్న కథలతోటి మమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తారు. ఎంత బాగుంటాయంటే ఇంకా అసలు కళ్ళు విప్పబుద్ధి కాదనమాట. అంత అలాగదే మైమర్చిపోయి అవే అలాగా మెదులుతూ ఉంటాయి మనసులోని. అందుకని మా పూర్వజన్మ సుకృతం అండి. మీ ఇద్దరివి వినే భాగ్యం మాకు కలిగింది. మమ్మల్ని ఇంకొంచెం మీరు దయతోటి అనుగ్రహించి ఇంకొంచెం ఈ సాధనలోని ఒక్క మెట్టు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గురువు గారు. మీకు అమ్మగారికి శతకోటి ప్రణామాలండి. నమస్కారాలు గురువు గారు. గురువు గారికి అమ్మగారికి శతకోటి నమస్కారాలండి. సార్ నేను బ్యాంక్ లోని జాబ్ చేసేదాన్ని, తర్వాత రిటైర్ అయిపోయాను. భగవంతుడు అన్ని ఇచ్చినా కూడా ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉండేదండి. 1 సంవత్సరం మొత్తం ఇవన్నీ వినడం జరిగింది. అంటే ఫస్ట్ సాధనా చతుష్టయం అనే మాట విన్నాను. దాని గురించి వెతికితే మీ దాంట్లోనే దొరికిందండి, ఇంకెక్కడా దొరకలేదు. తర్వాత ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు అనేది జిఎస్ స్వామి గారు చెప్పినట్టు. అంటే మేము వైజాగ్ లో ఉంటామండి. ఇక్కడ గురజాడ కళాక్షేత్రాల్లోనే ఏమైనా వెళ్ళేవాళ్ళని. వాళ్ళు చెప్పిన ఒక 2 days 3 days మాక్సిమం ఒక 1 week అట్లాగే అనమాట. వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వినమే గాని దాని పూర్తి జ్ఞానం తెలిసేది కాదు, అర్థం బోధపడేది కాదు. ఏదో ఒకటి తెలుసుకుంటే ఎట్లా తెలిసిపోతాయి అనేది అది అలా క్వశ్చన్ ఉండిపోయిందండి. తర్వాత భాష్మప్లాచార్య గారు నేనే నాది నా కోసం అనేది లేదు అని చెప్పారు. అదేంటి ప్రతిది కూడా మనకి మనం చేస్తున్నాం కదా, అది కూడా అలాగా క్వశ్చన్ లాగా ఉండిపోయాయండి. ఆ తర్వాత 1 సంవత్సరం పోయిన తర్వాత అట్లా వెతుకుతుంటే మీది జూమ్ క్లాసు కనబడిందండి. అప్పుడు ఇమీడియట్ గా ఆ రోజు జాయిన్ అయ్యాను. 2020 ఎండింగ్ లోనమాట. తర్వాత మీరు వింటున్న కొలది కొంచెం కొంచెం అరిషడ్ వర్గాలు అనేవి కొంచెం తగ్గాయండి. నాకు విపరీతంగా కోపం వచ్చేస్తుందండి. అహంకారం కూడా ఎక్కువేనండి. అవి కూడా కొంచెం తగ్గాయి. ఇంకా తగ్గాల్సినవి చాలా ఉన్నాయండి. తర్వాత మీరు చెప్పే విధానం ఆలోచింప చేసేటట్టు చేస్తుందండి. తర్వాత అంటే ప్రారంధం మనల్ని పోషిస్తుంది అనేది బాగా మైండ్ లోనే నాటుకుపోయిందండి. ఆ తర్వాత ఈ దేహంకి ఆపరేషన్ అది అయినప్పుడు ఆ రోజు మిగిలిన వాళ్ళు ఐసీయూలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ మూలుగుతూ అట్లా ఉన్నారు. కానీ అప్పుడు లక్కీగా మీది ఉపన్యాసం వస్తుంది. అది వింటూ అంటే ఈ దేహం నేను కాదు అట్లాగా అనుకోవడం అనేది చాలా సార్లు జరిగిందండి. ఇంకా బాగా సాధన చెయ్యాలండి. అమ్మగారు మీరు చెరుకు చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నారండి. మీ కుటుంబం అంతటికీ కూడా భగవంతుడు ఇంకా మంచిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మాకు కూడా సాధన చేసేటట్టు అనుగ్రహించాను. నమస్తే. ఎస్ఎస్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మగారు. వివేక చూడమని మంచి అంటే భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అన్ని సారాంశం దాంట్లోనే ఉంది. ముఖ్యంగా మీరు జూమ్ కంటే ముందు మీ ఏంటి అని అడిగి ఉన్నారు. ఆధ్యాత్మికంలో చిన్నప్పటి నుంచి ఉన్నాం. అంటే ఫస్ట్ తల్లి దగ్గర నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. తర్వాత నాకైతే మాత్రం తల్లి దగ్గర నుంచి కొన్ని స్టార్ట్ అయినాయి. తర్వాత మా కుల గురువులు ఉండేవాళ్ళు, అంటే పిచ్చుకుంటా వాళ్ళు అనేది. నేను 3వ తరగతి చదివేటప్పుడే వాళ్ళు ఈ స్టోరీస్ అన్ని చెప్తుండేవాళ్ళు. మహాభారతం, ప్రథమ కథకుడు ఒక అతను, 3 4 వంతలు ఉండి మంచిగా చెప్పేటోళ్ళు. ఆ స్టోరీలన్నీ 3వ తరగతిలోనే వినేవాడిని. తర్వాత ఎక్కడో ఒకసారి గురువు అనేది
దొరుకుతారు అని చూస్తూ ఉండేవాడిని. సరే, మధ్యలో కొంతమంది దొరికారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఉండరు కదా, ఒక్కసారి ఉండేటోళ్ళు కాదు. కొన్ని రోజులు కంటిన్యూషన్ అయినా కానీ మళ్ళా మధ్యలో గ్యాప్ వచ్చేసేది. కాకపోతే ధ్యానం అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాను, దాదాపు ఒక 20 years నుంచి చేస్తూనే ఉన్నాను. కానీ పూర్తిగా మీరు చెప్పిన విధంగా శాస్త్రం విజ్ఞానం పరంగా అయితే లేదు అది. ఎందుకంటే మీరు ఒక పద్ధతి ప్రకారం, విజ్ఞాన ప్రకారం, ఒక నాలెడ్జ్ ప్రకారం చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఒక గురువు గారు చెప్పారు, నువ్వే భగవంతుడివి, ధ్యానం చేయనేటోడు. ఎట్లా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టేసాయి, మీకు వచ్చేస్తుంది అనేటోడు. నేను భగవంతుడిని ఏంటి అని అనుకునేటోడిని. కానీ మీ దగ్గరికి, మీ సాన్నిధ్యంలోకి వచ్చిన తర్వాత నువ్వే భగవంతుడివి అనేది కళ రూపంలో ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, నిజ రూపంలో కూడా అదే ఉన్నది, తర్వాత కూడా అదే ఉన్నది అనేది క్లియర్గా అర్థమయ్యేటట్లుగా శాస్త్ర ప్రకారం చెప్పారు. ఇంకోటి ఏంటంటే, నేను 2 సంవత్సరాలు అవుతుంది అనుకోండి, బహుశా ఈ రోజు అని నేను చెప్పలేను. మా ఇంట్లో మా రాధాప్రియలత ఉంటుంది కాబట్టి అట్లా కంటిన్యూషన్ అయ్యాను. మంత్రం తీసుకుందాం అని అంటే సరే ఓకే అని మంత్రం కూడా తీసేసుకున్నాం. తర్వాత మహామంత్రం కూడా తీసుకున్నాం. మీకు చెప్పిన విధంగా, మీకు ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పిన విధంగా, మీకు మేము చేసిన ప్రామిస్ పద్ధతి ప్రకారం కంప్లీట్గా ప్రతిరోజు డైలీ జపం చేస్తాము. తెల్లారుజాము 4 గంటలకి లేచి ధ్యానం చేసి జపం చేస్తాం, తర్వాత వేరే పనులు. కాబట్టి శాస్త్ర ప్రకారం మీరు చెప్తున్నారు కాబట్టి ఈ జన్మలో తరించొచ్చేమో అని అనుకున్నా, తరించవచ్చు 100% అనుకుంటున్నా. కాబట్టి మీకు అమ్మగారికి మాకు జ్ఞానాన్ని బోధించి మంచిగా విజ్ఞానాన్ని నేర్పి ఆధ్యాత్మిక విద్యలో మంచి ప్రావీణ్యత ఉండేటట్టు నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ.